మంచిది. మనందరం అలాగే ప్రార్థనలో ఉండగా పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 42వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరుచును. అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరము వీధిలో వినపడనీయడు. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార పత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును. భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగెలడు, నలుగుడు పడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచువారి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు. గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాల్లో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. అలాగే మత్తయి సువార్త 4:12 నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 12 నుంచి. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను, నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఈలాగు జరిగెను. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. చాలండి, చిన్న ప్రార్థన.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, మీకు స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మీ పాద సన్నిధిలో మమ్మల్ని సమకూర్చిన విధానాన్ని బట్టి స్తోత్రములు తండ్రి. ఇప్పటి వరకు మేము పాడిన పాటల ద్వారా మహిమ పొందారు. చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి ఏ హృదయానికి ఏ వాక్యము కావాలో ప్రభువా, అది నీవే మాతో స్వయముగా మాట్లాడి మా జీవితాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. రావలసిన వారిని త్వరపెట్టి నడిపించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని మీ యొక్క ఆత్మ స్వాధీనంలోకి తీసుకొని మాతో తండ్రి వ్యక్తిగతముగా సూటిగా తేటగా మాట్లాడి ప్రతి మాటలో ఉన్న అంతరార్థాన్ని గ్రహించినట్లు మా హృదయములను మా చెవులను మీరు తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆ రోజు నీవు చెప్పావు తండ్రి, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగా కానీ, అలాంటి చెవిని అలాంటి హృదయాన్ని మాకు దయచేయమని కొద్ది నిమిషాలు మీ యొక్క మెల్లని స్వరాన్ని వింటూ మా ప్రాణాత్మలను తృప్తిపరచుకునే కృపను మాకు దయచేయమని కొద్ది నిమిషాలు ప్రభువా మాతో మీరు సంచరించమని మా ప్రభువుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మరి దేవుని కృపను బట్టి మరొక్కసారి ఆయన సన్నిధిలో నిలబడే ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. చదవబడిన లేఖన భాగాన్ని ఆధారముగా చేసుకొని మరి ఈ కాలపు ప్రవక్త బోధించిన ఒక చిన్న అంశం, వెలుగును ప్రసరించుము, టర్న్ ఆన్ ద లైట్ అనే అంశంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకుందాం. మనందరూ వినటానికి సిద్ధంగా ఉన్నారు కదా? మరి నిజంగా మరి ప్రవక్త ఈ మెసేజ్లో ఒక చిన్న అంశము గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వెలుగు గురించి ఆయన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాడు. ఎందుకంటే ఈరోజు మరి ప్రపంచమంతా కూడా మరి అధికమైన జ్ఞానముతో పాపముతో టెక్నాలజీతో పరిగెత్తుతూ ఉంది. కానీ నిజంగా వెలుగు అనేది ఎక్కడ కూడా ఈరోజు మనకు కనిపించట్లేదు. ఉండటానికి చాలా క్రైస్తవ్యం ఉంది, చాలా సంఘాలు ఉన్నాయి, చాలామంది పాస్టర్లు ఉన్నారు. కానీ విశ్వాసుల్ని నిజంగా ఆ వాక్యపు వెలుగు దగ్గరికి నడిపించేవారు ఈరోజు ఎవ్వరూ లేరు. కాబట్టి మన ప్రవక్త అంటున్నాడు, వెలుగు అనేది నిజంగా చాలా ప్రాముఖ్యమైనది. వెలుగే లేకపోతే ఈ ప్రపంచమంతా కూడా కళ్ళు మూసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? అందుకే ఏమంటారు, సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అంటే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మనిషి కన్ను. ఎందుకంటే కళ్ళు లేకపోతే వాడి జీవితం అంతా చీకటే, అవునా? కాబట్టి వెలుగు అనేది చాలా మనకి ప్రాముఖ్యమైనది. వెలుగే గనక లేకపోతే మొత్తం శూన్యమే, ఏమీ ఉండదు. కాబట్టి అసలు ఈ లోకములో దేవుడు ఏమీ కలుగజేయక ముందు ఈ సృష్టి ఎలా ఉందంటే మనం కళ్ళు మూసుకుంటే ఎలా ఉందో సేమ్ అలా ఉంది. అందుకే దేవుడు ఫస్ట్ రోజున ఏం కలుగజేశాడు? ఆయన వెలుగు కమ్మని ఫస్ట్ పలికాడు ఆయన, అవునా? వెలుగు వచ్చినప్పుడు చీకటి ఏమైందంటే పారిపోయింది. అప్పుడు దేవుడు చీకటిని వెలుగును వేరుపరిచాడని బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. సో మన ప్రవక్త వెలుగు గురించి చెప్తూ ఏమంటున్నాడంటే, అది సూర్యుని వెలుగు కావచ్చు, మనం లైట్ వేస్తే వచ్చే వెలుగు కావచ్చు, లోకములో ఏ వెలుగైనా సరే దాని ప్రాముఖ్యత ఏంటంటే అది చేసే ఫస్ట్ పని ఏంటంటే చీకటిని పారదోలిద్ది. అది వెలుగు ఎప్పుడు కూడా ఏం చేసిద్ది? చీకటిని పారదోలేది వెలుగు మాత్రమే. నేను ఎప్పుడు మీకు చెప్తా ఉంటాను, రూమ్లో అంతా చీకటిగా ఉన్నప్పుడు మనం వచ్చి చేసే ఫస్ట్ పని ఏంటంటే స్విచ్ చేస్తాం. దేనికి? మన పనులు చాలా ఉంటాయి, కానీ ఫస్ట్ లైట్ వేసిన తర్వాతే మనం ఏ పనైనా చేస్తాం. ఎందుకంటే రూమ్లో ఉన్న చీకటి పోవాలంటే వెలుగు అనేది కంపల్సరిగా వచ్చి తీరాలి. సో వెలుగు అనేది చీకటిని పారదోలేది. ఎందుకంటే చీకట్లో అనేకమైనవి మనకు కనిపిస్తూ ఉంటాయి, అవునా? రాత్రిపూట ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మనకి ఏంటంటో కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు సరిగ్గా కనిపించట్లేదు, కానీ లైట్ వల్ల స్క్రీన్ మీద మీకు చక్కగా కనపడింది. సో చీకట్లో ఎలా ఉంటుంది? మనకి ఏవేవో ఆకారాలు కనిపిస్తూ ఉంటాయి.
అక్కడ ఎవరో మనిషి నుంచున్నట్టుగా ఉంటుంది. అవునా? ఆ డౌట్ తీర్చుకోవటానికి మనం సతమతం అవుతా ఉంటాం. చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, బాగా చిన్నపిల్లడప్పుడు బయట తలుపు దగ్గర నుంచొని ఎవరో చూస్తున్నట్టు నాకు అనిపిస్తా ఉంది. అందరు నిద్రలో ఉన్నారు, మంచి నిద్ర, అర్ధరాత్రి వేళ. మా మమ్మీ డాడీ అందరూ ఉన్నారు. కానీ నాకు మాత్రం ఆ కిటికీలో నుంచి ఎవరో, అది తలుపు దగ్గర నుంచి ఎవరో తొంగి తొంగి చూస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎంత నేను ప్రయత్నించినా సరే ఎవరో ఉన్నట్టు నాకు కనిపిస్తూనే ఉంది. ఇక చేసేది లేక మా మమ్మీని లేపాను నేను. మమ్మీ, నాకు అర్జెంటుగా టాయిలెట్ వస్తుందని చెప్పేసి మా మమ్మీని బయటికి తీసుకొని వెళ్ళి, ఎక్కడి నుంచి అయితే ఆ నీడ కనపడుతుందో కరెక్ట్గా అక్కడికి వెళ్ళి నుంచొని అసలు అది ఏంటో చూడటానికి అక్కడికి వెళ్ళి నుంచున్నా. అయితే అది ఏదో ఒక షాడో పడి అట్లా కనిపిస్తుంది, కానీ నిజానికి అక్కడ ఎవరూ లేరు. నేను వెళ్ళాను కానీ టాయిలెట్కి వెళ్ళట్లేదు, ఎందుకంటే ఆ వంక మీద బయటికి వెళ్ళాను అంతే. కాబట్టి ఎప్పుడైతే డౌట్ తీరిందో అప్పుడు వచ్చి నిద్ర పట్టింది నాకు. అప్పుడు దాకా నిద్ర అనేది పట్టట్లేదు. సో చీకటి అనేది ఏం చేసిందంటే మనల్ని ఏవేవో అపోహల్లోకి తీసుకెళ్తా ఉంటుంది. అక్కడ ఎవరో ఉన్నట్టు, ఏదో చేస్తున్నట్టు కొన్ని షాడోస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ వెలుగు అనేది ఎప్పుడైతే వచ్చిందో ఆ నీడలన్నీ ఏమైపోతాయి? మాయమైపోతాయి. ఎందుకు చెప్తున్నానంటే, మన ప్రవక్త కూడా ఒకసారి ఒక ప్రదేశానికి వెళ్తాడు, కొండ ప్రదేశం. దాని గురించి అందరూ రకరకాలుగా చెప్తారు. అక్కడ దెయ్యాలు ఉంటాయని, అక్కడికి వెళ్ళకూడదని, అక్కడ ఏదో ఒక భూతం ఎప్పుడు ఇలా ఒక దెయ్యంలాగా ఉంటుందని ఆయనకి చెప్తా ఉంటారు. ఆయన వెంటనే కానీ ఎప్పుడు వెళ్ళడు. అయితే ఒకసారి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు వెళ్ళినప్పుడు నిజంగానే ఆ ప్రదేశంలో ఏదో ఒక గోష్ఠీ షాడో అంటున్నాడు, అంటే భయాన్ని కొలిపించే దెయ్యము లాంటి ఒక నీడ అక్కడ ఉండటం ఆయన చూస్తాడు. అంటే జనాలు ఏదైతే చెప్పుకుంటున్నారో దాన్ని నిజంగానే అక్కడ చూస్తాడు. ఒక పెద్ద షాడో అలా ఆ కొండ దగ్గర ఉండటం ఆయన చూస్తాడు. కానీ కాసేపు ఆగిన తర్వాత ఎప్పుడైతే మెల్లిమెల్లిగా ఆ సూర్యుని యొక్క కాంతి అనేది అలా వచ్చిందో, ఆ కిరణాలు ఎప్పుడైతే దాని మీద పడినాయో ఆ షాడో ఏమైపోయింది? మాయమైపోయింది. అంటే భయాన్ని కొలిపించే ఆ నీడ వెలుగు రాగానే ఏమైపోయిందంటే పారిపోయింది. కాబట్టి సహోదరులారా, వెలుగంటే చీకటిని పారదోలేదు. ఫస్ట్ పాయింట్ అది. ఇక్కడ కావాలంటే స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత మీరు చదువుకోండి తీరిగ్గా. ఇప్పుడు నేను చెప్పిన విషయం గురించి ప్రవక్త చెప్తున్నాడు. ఆ గోష్ఠీ షాడో గురించి ప్రవక్త ఏమనుకున్నాడు? ఫైనల్గా వెలుగు వచ్చిన తర్వాత ఆ నీడ ఎలా మాయమైపోయిందో ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు. కాబట్టి అందుకే మన దేవుడు ఫస్ట్ ఏం చేశాడంటే చీకటిని వెలుగును ఆయన వేరు చేశాడు. ఆదికాండం 1:3లో దేవుడు ఫస్ట్ పలికిన మాట ఏంటంటే, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను, దేవుడు వెలుగును చీకటిని ఏం చేశాడు? ఆయన వేరు చేశాడు. సో దేవుడు ఫస్ట్ కలుగజేసిన విషయం ఏంటంటే వెలుగు. మనం చూస్తే 7 పరిమాణాల్లో కూడా ఫస్ట్ పరిమాణం ఏంటిది? మనిషి జీవించే 4 పరిమాణాల్లో ఫస్ట్ది ఏంటంటే వెలుగు. ఎందుకంటే వెలుగు లేకపోతే అసలు లైఫ్ అనేదే లేదు. కాబట్టి సహోదరులారా, వెలుగు ఫస్ట్ ఏం చేస్తుందంటే చీకటిని పారదోలేదు. రెండవది ఏంటంటే మనకు ధైర్యాన్ని ఇచ్చేది కూడా వెలుగే. ఏమీ ఉండదు, కానీ చీకటి అంటే చాలా మందికి భయం. చిన్నప్పుడు నాకు ఇంకా భయం. నా పక్కన వాళ్ళ కంటే నేను ఎక్కువ దడుచుకునేవాడిని. కాబట్టి చీకటి అంటేనే చాలా మందికి భయం పుడతా ఉంటుంది. అవునా? మమ్మీ తోడురా అని అడుగుతారు. ఎందుకు? అక్కడ చీకటిగా ఉందని. అక్కడ ఏదో ఉందని కాదు, ఆ చీకటే మనకు భయాన్ని పుట్టిస్తూ ఉంటుంది. కానీ వెలుగు ఏం చేసిందంటే మనలో ధైర్యాన్ని నింపుతూ ఉంటుంది. అందుకే బైబిల్లో మీరు గమనిస్తే, కావలివాడ రాత్రి ఎంత వేళైందనే మెసేజ్లో నేను ఒక మాట చెప్పాను. ఇప్పుడు అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి కావలివాడిని అడుగుతున్నారు, కావలివాడ రాత్రి ఎంత వేళైంది అని. అప్పుడు కావలివాడు చెప్పిన సమాధానం ఏంటి? కావలివాడు ఏమని చెప్పాడు? టైం ఎంత అయింది అని అడిగినప్పుడు కావలివాడు ఏమని చెప్పాడంటే, ఉదయము నగును రాత్రియు నగును. చాలా చక్కని సమాధానం చెప్పాడు. ఈ రాత్రి పరిస్థితి ఏంటి అని అందరూ అడిగినప్పుడు ఆయన ఏమని చెప్పాడంటే, ఉదయము నగును రాత్రియు నగును. 2 మాటలు చెప్పాడు ఆయన. ఇందులో ఒకటి మనకు ధైర్యాన్ని, ఆదరణను ఇచ్చే మాట. ఉదయము నగును అంటే ఏం చూపిస్తుంది? అది
మన జీవితాల్లోకి సూర్యుడు మరికొద్ది సేపట్లో రాబోతున్నాడు, ఏమీ కంగారు పడద్దు అని చెప్పే మాట ఉదయమునగును. మరి రాత్రి ఏంటి? ఇష్టానుసారంగా జీవించే వారికి అదొక హెచ్చరిక. అవునా? ఇక మీకు మూడింది అని చెప్పేదే రాత్రి యగును. మీరు ధైర్యముగా ఉండండి అని చెప్పేదే ఉదయమునగును. కాబట్టి రెండు మాటల్లో మనకేం తెలుస్తుందంటే, ఉదయం అనేది, సూర్యుని యొక్క వెలుగు అనేది మనకు ధైర్యాన్ని ఇచ్చేది. వింటున్నారండి? మూడవది ఏంటంటే ప్రాముఖ్యమైనది, వెలుగు అనేది జీవాన్ని ఇచ్చేది. అవునా? చీకటిని పారదోలేది వెలుగే, మనలో ధైర్యాన్ని ఇచ్చేది కూడా వెలుగే, ఆఖరికి ప్రతి జీవిలో జీవాన్ని నింపేది కూడా సూర్యుని యొక్క వెలుగే. నిజమండి. ఒక విత్తనాన్ని భూమిలో నాటి దానికి అవసరమైంది ఏంటంటే నీరు, అలాగే సూర్యుని యొక్క వెలుగు. ఈ రెండు గనక లేకపోతే ఆ విత్తనం చచ్చిపోయింది. కాబట్టి జీవాన్ని ఇవ్వాలంటే ఏం రావాలి? వెలుగు తప్పనిసరిగా రావాలి. కాబట్టి వెలుగు లేకపోతే ఒక్క మాటలో చెప్పాలంటే లైఫ్ అనేది లేదు. కాబట్టి అన్నిటికీ మూలం ఏంటంటే ఆ యొక్క వెలుగు. అందుకే చాలా మంది పొద్దున్నే లేచి ఏం చేస్తారో, సూర్య నమస్కారం చేస్తా కూర్చుంటారు. వింటున్నారండి? భారతదేశంలోనే కాదు, బైబిల్లో మనం చూస్తే మరి చాలా చోట్ల సూర్య నమస్కారం చేసినట్టుగా దేవుడు కొన్ని చోట్ల రాయించాడు. ఎందుకంటే అసలు ఈ సృష్టికి వెలుగును విరజిమ్మేది కేవలం సూర్యుడే అని మనిషి అనాది కాలం నుండి నమ్ముతా ఉన్నాడు. అవునా? సూర్యుడు లేకపోతే మనకి లైఫే లేదు అని చాలా మంది ఇప్పటికీ నమ్ముతా ఉంటారు. అందుకే పొద్దున్నే లేచి సూర్యుడిని కూడా ఒక దైవముతో సమానముగా భావించి సూర్య నమస్కారం చేస్తూ ఉంటారు. కానీ దేవుని పిల్లలమైన మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకములో ఉన్న సూర్య చంద్ర నక్షత్రాలు కానీ ఈ వెలుగులన్నీ కూడా ఒకదాన్ని మనకు చూపిస్తున్నాయి. అదేంటంటే, నిజమైన వెలుగు ఒకటి ఉంది అని చూపించేవే ఈ చిన్న చిన్న వెలుగులన్నీ కూడా. నిజమండి. సూర్యుడు మాత్రమే కాదు, సూర్యుడు లాంటి వెలుగునిచ్చే గ్రహాలు అంతరిక్షంలో చాలా ఉన్నాయి. ఈ వెలుగులన్నీ దేన్ని చూపిస్తున్నాయి అంటే, అసలైన వెలుగు ఒకటి ఉందని చూపించేవే ఈ చిన్న చిన్న వెలుగులన్నీ కూడా. కానీ మనిషి ఏంటంటే సృష్టికర్తను మరిచి సృష్టిని ఆరాధిస్తూ ఉన్నాడు అనాది కాలము నుండి. కానీ దేవుని పిల్లలమైన మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇదంతా కూడా దేవుని యొక్క చేతి పని. అవునా? సూర్యుడిని చూసి అమ్మో ఎంత వెలుగా అని మనం అనుకోవాల్సిన పని లేదు. దాన్ని మించిన వెలుగు మరొకటి ఉంది. అదేంటిదంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ యొక్క గొప్ప వెలుగై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో మన దేవుడు ఎలా ఉన్నాడు? అన్నిటినీ మించిన గొప్ప వెలుగుగా, అగ్నిహోత్రుడుగా మన దేవుడు ఉన్నాడు. ఆయన ముందు ఈ సూర్య చంద్ర నక్షత్రాల వెలుగు చాలా చిన్నది. కాబట్టి సహోదరులారా, ఈ వెలుగు ఆది కాండములో, అంటే ఎవ్వరూ లేనప్పుడు సమీపింపరాని తేజస్సులో ఆయన ఎలా ఉన్నాడంటే వాక్యముగా ఉన్నాడు. ఈ గొప్ప వెలుగు ఎలా ఉందంటే వాక్యముగా ఉంది. అందుకే ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అవునా? ఆ వాక్యము ఎవరో కాదు, ఎవరు చెప్పండి? కృపా సత్య సంపూర్ణుడుగా ఆ వాక్యం ఒకరోజు భూమి మీదకి వచ్చింది. అంటే ఆయనే యేసుక్రీస్తు అని చక్కగా మనకు అర్థమవుతుంది. అవునా? ఆయన ఆది యందు వాక్యముగా ఉన్నాడు. ఆ వాక్యం ఏదో కాదు కానీ యేసుక్రీస్తుగా ఒకరోజు భూమి మీదకి వచ్చాడు. అందుకే యోహాను చక్కగా రాస్తున్నాడు. 1వ అధ్యాయము 9వ వచనంలో యోహాను చాలా మంచి మంచి మాటలు రాశాడండి. ఫస్ట్ నుండి మనం చదువుకుంటూ వస్తే, నేను ఆల్రెడీ చెప్పాను మీకు, 9వ వచనంలో చెప్తున్నాడు నిజమైన వెలుగు ఉండెను అని. అంటే డూప్లికేట్ వెలుగు కూడా ఉందనే కదా. నిజమైన వెలుగు అంటే అర్థం ఏంటి? అబద్ధమైన వెలుగులు కూడా ఉన్నాయని అర్థం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ నిజమైన వెలుగు ఏంటిది? మన ప్రభువైన యేసుక్రీస్తే నిజమైన వెలుగుగా భూమి మీదకి వచ్చాడు. ప్రతి మనిషిని వెలిగించింది ఆయనే. కాబట్టి సహోదరులారా, ఈ లోకములో ఉన్న ఈ సూర్యుని యొక్క వెలుగు, చంద్రుని యొక్క వెలుగు, నక్షత్రాల యొక్క వెలుగు, ఈ వెలుగులన్నీ కూడా అసలైన వెలుగుకి ఇవన్నీ కూడా ఛాయాచిత్రాలు.
సాదృశ్యాలు. కాబట్టి ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకి ఏమర్థమైందంటే అసలైన వెలుగు ఒకటే ఉందని మనం అర్థం చేసుకోవాలి. అదే మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి నిజమైన వెలుగు ఏంటిది? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఆదిలో ఎలా ఉన్నాడంటే వాక్యముగా ఉన్నాడు. ఇది ఎవరికైనా తెలిసిన విషయమే, అవునా? మన యేసయ్య భూమి మీదకి రాకముందు ఎలా ఉన్నాడు? ఆయన వాక్య రూపంలో ఉన్నాడు. వాక్య రూపములో ఉండి మళ్ళీ అదే వాక్యాన్ని తన సేవకులైన ప్రవక్తలలో ఆ వాక్యాన్ని పెట్టి భూమి మీదకి పంపించాడు. అందరూ అర్థం చేసుకుంటున్నారా? నిజమైన వెలుగు ఏంటిది? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఆది కాండములో ఎవ్వరు లేనప్పుడు ఎలా ఉన్నాడంటే వాక్యముగా ఉన్నాడు. ఆ వాక్యాన్నే ఆయన ఏం చేశాడంటే తన సేవకులైన ప్రవక్తల్లో పెట్టి ఈ భూమి మీదకు పంపిస్తూ వచ్చాడు. ఇప్పుడు వారు భూమి మీదకి వచ్చి వారిలో ఉన్న వాక్యమై ఉన్న యేసును ప్రజలకు వ్యక్తపరిచారు. అందరూ అర్థం చేసుకుంటున్నారా? కావాలంటే చూడండి ఇక్కడ. ఇప్పుడు కయ్యేను హేబేలు. హేబేలులో వాక్యం ఉందా లేదా? దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం ఉంటుందని వాక్యములో ఉంది. బీజం అనగా విత్తనం, విత్తనం అనగా వాక్యం అని బైబిల్లో ఉంది. సో హేబేలులో దేవుని యొక్క విత్తనం ఉంది, అంటే వాక్యం ఉంది. వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు అని ఇప్పుడే మనం చెప్పుకున్నాము. అంటే హేబేలులో యేసుక్రీస్తు యొక్క లక్షణాలు మనకు కనిపిస్తున్నాయా లేదా? ఆయనలో వాక్యం ఉందంటే ఆయనలో యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాలు ఉన్నాయని అర్థం. అంటే ప్రతి ప్రవక్తలో కూడా యేసుక్రీస్తును వాళ్ళు అరాకొరా చూపించుకుంటూ వచ్చారు. వారందరిలో వాక్యం ఉంది కాబట్టి వారందరూ యేసుక్రీస్తుని చూపించినట్ట కాదా? అవునా? నేను చెప్పే అర్థం అవుతుంది కదా? సో హేబేలు యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాలను కలిగి ఆయన జీవించాడు. ఎందుకంటే ఆయనలో వాక్యం ఉంది. వాక్యం ఉంది కాబట్టి మళ్ళీ వాక్యం ఎక్కడికి దిగి వచ్చిందంటే వాక్యము దగ్గరికి దిగి వచ్చింది. పక్కనే కయ్యేను ఉన్నాడు, కానీ దేవుడు అక్కడికి దిగి రాలేదు. ఎందుకంటే ఆయన తన వారిని గుర్తిస్తాడు కాబట్టి హేబేలు దగ్గరకు దిగి వచ్చాడు. అవునా? హేబేలులో వాక్యం ఉంది, ఆ వాక్యము దగ్గరికి వాక్యమై ఉన్న దేవుడు దిగి వచ్చాడు, ఆయన అర్పణ స్వీకరించాడు. అలాగే మనం చూస్తే నోవాహు. నోవాహులో వాక్యం ఉందా లేదా? ఉంది కదా? అంటే యేసుక్రీస్తు ఆయనలో ఉన్నట్ట కాదా? యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాలు ఆయనలో ఉన్నట్ట కానట్ట? ఉన్నాయి. ఆయన కూడా ఎంతో కొంత దేవుని యొక్క పోలికలు కలిగి యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాలు కలిగి ఈ లోకంలో జీవించాడు. అవునా? ఆయన తర్వాత ఆయన ప్రవక్తలందరూ కూడా మోషేలో వాక్యం ఉందా లేదా? ఉంది. అంటే యేసయ్య ఉన్నట్టేనా? యేసుక్రీస్తు ఆయనలో ఉన్నట్టేనా? ఉన్నట్టే. వాక్యము ఉంది అంటే యేసుక్రీస్తు ఉన్నట్టే. ఎందుకంటే మన యేసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. ఆ రోజు ప్రవక్తల్లో నివసించింది. కాబట్టి ప్రతి ప్రవక్తలో యేసుక్రీస్తు ఎంతో కొంత మనకి కనిపిస్తూ వచ్చాడు. మోషేలో కనిపించాడు, నోవాహులో కనిపించాడు, తర్వాత ఏలియాలో వాక్యం ఉంది. అంటే ఏలియాలో యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు ఎంతో కొంత. అలాగే తర్వాత దావీదు ఒక మాట చెప్పాడు. ఏంటది? నా దేవా నా దేవా నన్నెలా విడనాడితివి అన్నాడు. అది ఎవరు చెప్పిన మాట? సిలువలో మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట అది. అవునా? అంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు దావీదు కుమారుడుగా పుట్టి కలువరి సిలువలో మళ్ళీ అవే మాటలు చెప్తాడని ముందుగానే మనకు చూపించాడు దావీదు. అంటే దావీదులో యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాలు ఉన్నాయా లేవా? మనకు కనిపించినాయా లేదా? సో వాక్యమయ్యున్న దేవుడు తన ప్రవక్తలలో ఉండి ఈ లోకానికి ఆయన ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. ఇలా మీరు ఎవరినైనా చూడండి, వారిలో వాక్యము ఉంది అంటే వారిలో యేసుక్రీస్తు ఉన్నట్టే. 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకి వచ్చాడు, కానీ ఆది కాండము నుండి తన ప్రవక్తలలో ఆయన కనిపిస్తూ వచ్చాడు. వింటున్నారండి? అయితే ఒకరోజు ఏమైందంటే ఆ వాక్యము పూర్తిగా శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చింది. ఇప్పటిదాకా మనం చూసిన ప్రవక్తలలో ఆయన ఎంతో కొంత కనిపించాడు, కానీ ఒకరోజు మాత్రం పూర్తిగా కృపా సత్య సంపూర్ణుడుగా 100% వాక్యం ఒకరోజు భూమి మీదకి వచ్చింది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందరూ అర్థం చేసుకుంటున్నారా? హేబేలులో
కొంత మనకు కనిపించింది, మోషేలో కొంత మనకు కనిపించింది, ఏలియాలో కొంత కనిపించింది. కానీ యేసుక్రీస్తులో ప్రతి లేఖనం యొక్క నెరవేర్పు యేసుక్రీస్తులో మనం చూడొచ్చు. అందుకే పౌలు చాలా చక్కగా చెప్తున్నాడు. ఏమనంటే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో నివసించింది అంటున్నాడు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2:9లో యేసయ్య గురించి పౌలు చెప్తున్నాడు ఒక చక్కని మాట. ఏలగనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. కాబట్టి యేసుక్రీస్తు అంటే 100% వాక్యమై ఉన్నాడు. ఆయన దైవత్వం యొక్క పూర్తి ప్రత్యక్షత యేసుక్రీస్తులో మనం చూడొచ్చు. కానీ దైవత్వం యొక్క కొంత ప్రత్యక్షత ప్రవక్తలలో మనం చూడొచ్చు. అవునా? మోషేలో కొంత మనకు కనిపించింది, ఏలియాలో కొంత కనిపించింది, హేబేలులో కొంత కనిపించింది. ఇలా పాత నిబంధన ప్రవక్తలందరిలో కూడా యేసుక్రీస్తు కొద్దిగా ప్రత్యక్షమవుతూ వచ్చాడు. కానీ ఒకరోజు 100% ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు అప్పుడు వాక్యం యొక్క సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తులో మనం చూసాం. అందరూ అర్థం చేసుకుంటున్నారా? అయితే యేసయ్య వచ్చి చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అదే ప్రాసెస్ కొనసాగుతూ ఉంది. ఈసారి ఆయన తన పిల్లల లోపల అంటే మనలో ఆయన జీవించాలి అనుకున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు తర్వాత శిష్యుల్ని మనం తీసుకుందాం. శిష్యుల్లో వాక్యం ఉందా లేదా? మీరు చెప్పండి. పాత నిబంధన అయిపోయింది, మనం చూసాం. వారిలో వాక్యం ఉందని కొద్దిగా మనం చూసాం. ఇది కొత్త నిబంధన. యేసయ్య చనిపోయిన తర్వాత అపోస్తుల్లో మళ్ళీ అదే వాక్యం మనకు కనిపించిద్దా లేదా? పౌలులో పుష్కలంగా మనకు కనపడింది. అందుకే పౌలు ఏమని చెప్పాడంటే, ఇక జీవించు వాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని చెప్పాడు. ఈ మాట చాలా జాగ్రత్తగా చూడండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించు వాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అంటే పౌలు ఏమని చెప్పాడంటే, అసలు జీవించేది నేను కాదు అన్నాడు. అవునా? పాత నిబంధనలో ఎంతో కొంత మనకు కనిపిస్తూ వచ్చాడు యేసయ్య. కానీ పౌలు జీవితంలో మనం పూర్తి ప్రత్యక్షతను మళ్ళీ చూస్తాం. అంటే పౌలు ఏమంటున్నాడంటే, ఇక నేను చచ్చిపోయాను, నా బదులు ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అని చెప్తున్నాడు. అందరూ ఆలోకిస్తున్నారండి. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లలందరిలో కూడా ఇదే ప్రాసెస్ని మనం చూస్తాం. పౌల్లో మాత్రమే కాదండి. పౌలు ఏమన్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అంటే పౌలులో ఉన్న ఆత్మే మళ్ళీ మనలో కూడా ఉంటది. మనం ఎప్పుడైతే పౌలును పోలి నడుచుకుంటామో, అంటే క్రీస్తును పోలి మనం నడుచుకుంటామో, అవే అడుగు జాడల్లో ఎప్పుడైతే మనం వెళతామో పౌలును నడిపించిన ఆత్మే మళ్ళీ మనల్ని కూడా నడిపించింది అంటున్నాడు. అలా నడుచుకుంటూ వెళ్ళిన మరొక వ్యక్తి ఎవరంటే ఈ కాలపు ప్రవక్త విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు. మళ్ళీ అదే మార్గంలో గుండా వెళ్ళాడు, అదే ఆత్మను ఆయన పొందాడు. అందరూ ఆలోకిస్తున్నారా? ఇప్పుడు పౌలు నడిపించిన ఆత్మ ఏంటి? పరిశుద్ధాత్మే కదా. పాత నిబంధన ప్రవక్తలను ఏ ఆత్మ అయితే నడిపించిందో అదే ఆత్మ ఇంకా ఎక్కువ శాతం పౌలును నడిపించింది, పేతురును నడిపించింది, అపోస్తులందరినీ నడిపించింది. అదే మార్గములో వెళ్ళిన మన ప్రవక్తను కూడా అదే ఆత్మ నడిపించింది. అందుకే మన ప్రవక్త చేసిన కార్యాలు ఇప్పటిదాకా ఎవరూ చేయలేదండి. ఈ ఆధునిక కాలంలో, ఈ మోడర్న్ యుగంలో ఆయన చేసినంత అద్భుతమైన సేవ కానీ, పరిచర్య కానీ, అద్భుతాలు కానీ ఎవ్వరూ కూడా చేయలేదు. కానీ విమర్శించడానికి మాత్రం ముందుంటారు. ఈయన దొంగ ప్రవక్త అని చెప్పడానికి అందరు లైన్ కడతారు. కానీ ఈ నోటు దొంగ నోటు అని చెప్పాలంటే నీ చేతిలో ముందు ఒరిజినల్ నోటు ఉండాలి. నిజమండి. ఎంతసేపు ఇది దొంగ నోటు అని చెప్పాలంటే ముందు నీ దగ్గర ఏముండాలి? దాన్ని మించిన ఒరిజినల్ నోట్ నీ దగ్గర ఏదో ఉండాలి. అప్పుడు మాత్రమే ఇది డూప్లికేట్ అని నీకు చెప్పే అధికారం ఉంది. ఈరోజు చాలా మంది కూర్చొని డిబేట్లు చేస్తా ఉన్నారు ప్రవక్త గురించి, మెసేజ్ల గురించి వింటున్నారండి. కానీ సరే, ఇదంతా బాగానే ఉంది. ఒరిజినల్ ఏదో మాకు చూపించనంటే ఒక్కడ చూపించడు. ప్రవక్త మీద బురద జల్లటానికి ముందుంటారు. కానీ ఒరిజినల్ మార్గం ఏదో మాకు చూపించండి, ఇలాంటి పరిచర్య చేసిన మరొక వ్యక్తి ఎవరైనా ఉన్నారా, ఆత్మతో నడిపించబడిన ప్రవక్త వేరే ఎవరైనా ఉన్నారా చూపించనంటే ఎవరిని చూపించలేరు.
నిజమండి, గొప్ప గొప్ప బోధకులు చాలా మంది ఉన్నారు, కానీ ఈయన చేసిన పరిచర్య, ఆయన నడిపించిన ఆత్మ ఇంకా ఎవరిలోనూ మనం చూడలేము. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఇది డూప్లికేట్ అని చెప్పాలంటే ఒరిజినల్ ఏదో మన దగ్గర ఉండాలి. అది లేకుండా ఇది డూప్లికేట్ అని చెప్పటానికి మనకి అధికారం లేదు. కాబట్టి అదే ఆత్మ మళ్ళీ మన ప్రవక్తను కూడా నడిపించింది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే చాలా జాగ్రత్తగా చూడండి. ప్రవక్తలలో, తన సేవకులైన ప్రవక్తలలో వాక్యముగా ఉన్న క్రీస్తు తన్ను తాను లోకమునకు ప్రత్యక్షపరుచుకున్నాడు. ప్రవక్తలందరిలో ఉన్నది ఎవరంటే యేసుక్రీస్తే. ఎలా ఉన్నాడు? వాక్య రూపంలో ఉన్నాడు. ఆ వాక్యాన్ని వాళ్ళు ఎప్పుడైతే ప్రజలకు వ్యక్తపరిచారో అప్పుడు వారికి తెలియకుండానే యేసుక్రీస్తును వారు లోకానికి చూపించారు. అందరూ ఆలకిస్తున్నారు లేదా? మోషేను మనం చూస్తే యేసుక్రీస్తు యొక్క లక్షణాలు ఆయనలో మనకి కనిపిస్తాయి. ఇలా తన సేవకులైన ప్రవక్తలందరిలో కూడా యేసుక్రీస్తే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? వాక్యముగా ఉన్నాడు. ఆ వాక్యముగా ఉండి తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. ఇది చాలా జాగ్రత్తగా చూడాలి. అయితే యేసుక్రీస్తులో ఏం జరిగింది? దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో నివసించింది. అవునా? ఈ రెండింటికి తేడా మీరు గమనించాలి. ప్రవక్తల యొక్క తలాంతు ఏంటంటే, వారిలో యేసుక్రీస్తు ఎలా ఉన్నాడంటే వాక్య రూపంలో ఉండి వారు చేసిన క్రియల ద్వారా, వారు బోధించిన బోధల ద్వారా యేసుక్రీస్తు తన్ను తాను లోకమునకు ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. కానీ యేసుక్రీస్తులో మాత్రం 100% దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణతను యేసుక్రీస్తులో మనం చూడొచ్చు. ఎందుకంటే మన దేవుడు ప్రవక్తల వరుసలోనే వచ్చాడు ఆయన. అవునా? సమరయ స్త్రీ ఏమని చెప్పింది? అయ్యా, నువ్వు ప్రవక్తవని ఇప్పుడు నేను నమ్ముచున్నాను అని చెప్పిందా? చెప్పలేదా? అంటే యేసుక్రీస్తును ప్రవక్తగా గుర్తించారు. అంటే ప్రవక్తల వరుసలో ఆయన వచ్చాడు. మోషే కూడా ఏమని చెప్పాడు? మీ సహోదరుల్లో నాలాంటి ప్రవక్తను దేవుడు మీ సహోదరుల్లో పుట్టిస్తాడు అని చెప్పాడు. అంటే ప్రవక్తల వరుసలోనే ఆయన వచ్చాడు. కానీ ప్రవక్తలకి ఆయనకి ఉన్న తేడా ఏంటంటే వారిలో వాక్యము కొంత మట్టుకే మనకు అనిపించింది. కానీ యేసుక్రీస్తులో మాత్రం అణువణువు 100% వాక్యముగా భూమి మీదకి వచ్చాడు ఆయన. వింటున్నారండి? కాబట్టి ఇక్కడ చూడండి, వీళ్ళు సేవకులు, ప్రవక్తలు, కానీ యేసుక్రీస్తు మాత్రం పూర్తిగా వాక్యమై ఉన్నాడు ఆయన. అవునా? అయితే ప్రవక్తలను దేవుడు ఏమని పిలిచాడంటే దైవములు అని సంబోధించాడు. పాత నిబంధనలో అలాగే కొత్త నిబంధనలో కూడా తన సేవకులైన ప్రవక్తలను దేవుడు ఏమని పిలిచాడు? పరిశుద్ధ గ్రంథంలో దైవములు అని రాయించాడు. దాని అర్థం ఏంటి? ఈ దేవునితో సమానమని కాదండి. మీరు గమనించారా? ఎప్పుడైనా సరే మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా ఎవరైనా వచ్చి మనకి సహాయం చేసినప్పుడు దేవుళ్ళలాగా వచ్చి నన్ను ఆదుకున్నావయ్యా అంట. అంటే దాని అర్థం ఏంటి? దైవాంశ సంభూతుడిగా మనం ఆయన్ని భావిస్తున్నాం. ఎందుకంటే వారు దైవత్వమును కలిగి జీవించారు కాబట్టి వారిని మనం ఎలా చూసాం? నిజమండి, దేవునితో మాట్లాడాలంటే ప్రజలు ప్రవక్తల దగ్గరకు వచ్చేవాళ్ళు. దేవుడు ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటే ప్రవక్తల ద్వారానే చెప్పేవాడు. బండలో నుంచి నీరు రావాలి, దేవుడు ఎవరిని పంపించాడు? కొట్టమని మోషేని పంపించాడు. అంతేగాని తలక్కర తీసుకొని మీరే వెళ్ళి బండల దగ్గరికి వెళ్ళి కొట్టండి నీళ్ళు వస్తాయని దేవుడు చెప్పలేదు. ఒక ప్రాసెస్ని ఫాలో అయ్యాడు మన దేవుడు. కాబట్టి దేవునికి మనుషులకి మధ్యవర్తిలాగా వ్యవహరించిన వాళ్ళు ఎవరంటే ప్రవక్తలు. వారిలో దైవత్వం అనేది ఉంది కాబట్టి దేవుడు వారిని దైవములు అని పిలిచాడు. కానీ యేసుక్రీస్తు మాత్రం ఆయన కేవలం దైవము కాదు, ఆయన ఎలోహిం దేవుడు. కాబట్టి అబ్రహాం ఆయన ఏమని పిలిచాడు? అబ్రహాం ఇంటికి వచ్చినప్పుడు ఎలోహిం అని పిలిచాడు. హిబ్రూ బైబిల్లో మీరు గమనిస్తే దేవుడు అని ఉన్న ప్రతి చోట ఎలోహిం అని మనకు కనపడింది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అక్కడ ఏమని ఉంటుందంటే ఆది యందు ఎలోహిం భూమి ఆకాశములను సృజించెను. కాబట్టి దేవుడు అనే పదం చాలా చిన్నది, కానీ ఎలోహిం అనే పదం మాత్రం చాలా పెద్దది. స్వయంభవుడు, తనకు తానుగా ఉన్నవాడు, ఎవ్వరూ తయారు చేయకుండానే ఉన్నవాడు అని అర్థం ఎలోహిం అనగా. కాబట్టి అది యేసుక్రీస్తుకు మనం పెట్టగలం. కానీ తన సేవకులైన ప్రవక్తలు మాత్రం కేవలం వాళ్ళు దైవములు. అంటే వారి దగ్గర వాక్యం ఉంది కాబట్టి, అందుకే యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఏమంటాడంటే దేవుని వాక్యము ఎవరి యొద్దకు వచ్చెనో
వారే దైవములు అంటాడు. కాబట్టి అంటే రెండింటికి మీరు తేడా ఏంటో అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు చాలా మంది ప్రవక్తను యేసు క్రీస్తుతో సమానముగా వీళ్ళు చేస్తున్నారు అని చాలా మంది మన మీద బురద జల్లుతూ ఉంటారు. ఎంటెన్ మెసేజ్ వాళ్ళ మీద ఏమని చెప్తున్నారు, ఎంతసేపు ప్రవక్తను వీళ్ళు దేవునితో సమానముగా పెట్టేస్తారు అని చాలా మంది చెప్తా ఉంటారు. కానీ కాదండి, ఈ రెండు ఎప్పుడు సమానం కాదు. ప్రవక్తలు మన దేవుడు సమానం కాదు. వారు దైవములని బైబిల్లో ఉంది, కానీ మన యేసు క్రీస్తుతో ఎన్నటికీ కూడా వారు సమానము కాదు. అందుకే యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఆ తేడాను మనకు చూపించాడు. అందరు గమనిస్తున్నారా? ఇక్కడ యోనా ఎవరు? ప్రవక్త కాదా? మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. యోనా ప్రవక్తేనా? కానీ యోనా గురించి మాట్లాడేటప్పుడు దేవుడు ఏమన్నాడంటే, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. అంటే ప్రవక్తల కంటే నేను గొప్పవాడిని అని చెప్పుకున్నాడా లేదా యేసయ్య? మోషే ఏమన్నాడు? నాలాంటి ప్రవక్తను మీలో పుట్టిస్తాడు అన్నాడు. యేసయ్య ఏమంటున్నాడు? నేను అందరిలాంటి ప్రవక్తను కాదు, వాళ్ళను మించిన వాడిని అని చెప్పుకుంటున్నాడా లేదా? యోనా గొప్పవాడే, కానీ యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను చాలా గొప్పవాడు, కానీ సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి లేఖనాలన్నీ మనం చూస్తే మనకేమర్థమవుతుందంటే, యేసయ్య ప్రవక్తల జాబితాలో వచ్చినా సరే వాళ్ళ కంటే మించినవాడు, 100% వాక్యమై ఉన్నాడు. కానీ ప్రవక్తల్లో మాత్రం వాక్యం అనేది అరాకొర అట్లా కనిపిస్తూ వచ్చింది. కానీ యేసుక్రీస్తులో మాత్రం పూర్తిగా మనకు కనిపించింది. అందుకే యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఆయన దేవుడిలాగా వ్యవహరించాడు. మానవుడిగా పుట్టి దేవుడిలాగా వ్యవహరించాడు. పాపాలను క్షమిస్తున్నాడు. ఈ మాటలన్నీ చెప్తున్నప్పుడు వాళ్ళకు కోపం వచ్చింది. ఇక చేసేది లేక రాళ్ళు తీసుకొని వెంటబడ్డారు. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఎందుకు నన్ను రాళ్లతో కొట్టడానికి చూస్తున్నారు అని. అప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? చదవండి, యోహాను సువార్త 10:33. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. దేవుడు అడుగుతున్నాడు, ఏం తప్పు మాట్లాడాను అని నన్ను రాళ్ళు తీసుకుని వెంటబడుతున్నారు అని దేవుడు అడిగితే వారు చెప్తున్నారు, చూడండి, నీవు మనుష్యుడవై ఉండి. అవునా? నువ్వు ఎలా పుట్టావో మాకు తెలీదా? అవునా? మరియమ్మ ఎలాంటి పరిస్థితిలో నిన్ను కన్నదో మాకు తెలీదా? నువ్వు వడ్రంగి వాని కుమారుడు కాదా? అలాంటిది నువ్వు దేవుణ్ణని చెప్పుకుంటున్నావు కాబట్టి దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొడతాము అని చెప్తున్నారు. కానీ కొంచెం మనం ఆలోచిస్తే ఆయనలో దేవుని యొక్క లక్షణాలు పూర్తిగా ఆయనలో మనం చూడగలం. ఉండటానికి మనిషిలాగే ఉన్నాడండి, కానీ ఆయనలో 100% వాక్యం ఉందా లేదా? ప్రతి లేఖనం ఆయనలో నెరవేరుతుంది. అదిగో గాడిదనెక్కి వస్తున్నాడు ఆయన. ఎందుకు వస్తున్నాడు గాడిద మీద అంటే లేఖనం అలాగూ రాయబడి ఉంది. అవునా? జకరియా గ్రంథంలో చక్కగా రాయబడింది, నీ రాజు సాత్వికుడు దీనుడై గాడిద పిల్లనెక్కి వస్తున్నాడు అని ముందుగా ఉందా లేదా? కాబట్టి దేవుడు చేసిన ప్రతి పని లేఖనం యొక్క నెరవేర్పే మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి ఆయన 100% వాక్యం అని శిష్యులకు అర్థమైంది, కానీ ఆ రోజు ఉన్న శాస్త్రులకి పరిసయ్యులకి అర్థం కాలేదు. కాబట్టి యేసయ్యను ఏమంటున్నారు వాళ్ళు? నీవు మనుష్యుడవై ఉండి దేవుడినని చెప్పుకుంటున్నావు అన్నప్పుడు మన దేవుడు చెప్పిన సమాధానం ఏంటో చూడండి. యోహాను సువార్త 10:34. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? దేవుడు ప్రతి దానికి ఏమంటున్నాడు? ఇప్పుడు దెయ్యం వచ్చి ఏమంది? నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళన్నీ రొట్టెలుగా మార్చు అంది. అప్పుడు మన దేవుడు చెప్పిన సమాధానం ఏంటి? ఏమని చెప్పాడు ఆయన సమాధానం? చెప్పండి. మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించాలని వ్రాయబడి ఉన్నది అన్నాడా లేదా? అంటే వాక్యముతోనే సమాధానం చెప్తున్నాడు ఆయన. ఆయన ఏం చేసినా సరే వాక్య నెరవేర్పు ప్రకారంగానే దాన్ని చేసుకుంటూ వెళుతున్నాడు. ఏం మాట్లాడినా సరే వాక్యాన్నే ఎత్తి మాట్లాడుతున్నాడు. కాబట్టి అపవాదిని వాక్యముతో ఎదిరించాడు. ఇక్కడ వీళ్ళందరూ రాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు కూడా మళ్ళీ లేఖనాన్నే చూపిస్తున్నాడు.
చదవండి. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడలా, దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యము ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారే దైవముని. ఎందుకని? ఆది యందు వాక్యం ఉండెను, దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. నీ దగ్గర వాక్యం ఉంది అంటే నీ దగ్గర దేవుడు ఉన్నట్టే. మన దగ్గర అంటే ఏంటి? చేతిలో ఉందనా అంటున్నారండి. చేతిలో బైబిల్ పట్టుకొని దేవుడు నా దగ్గర ఉన్నాడు అని చెప్పకూడదు మనం. వాక్యము నీ దగ్గర ఉంటే దేవుడు ఉన్నట్టు, బైబిల్ ఉంటే కాదండి. అందరూ వింటున్నారు కదా. చాలా చోట్ల బైబిల్ ఉంటుంది కానీ దేవుడు ఉన్నాడు. కానీ వాక్య నెరవేర్పు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా దేవుడు ఉంటాడు. ఎందుకో తెలుసా? అసలు నీ చేత వాక్యాన్ని నెరవేరేటట్టు చేసేదే దేవుడు. నీకై నువ్వు మంచిగా ఉండలేవండి. నా తండ్రి ఒకరిని ఆకర్షించితేనే కానీ ఎవడూ నా యొద్దకు రాడు అని చెప్పాడు. మన ప్రవక్త ఏమన్నాడు తెలుసా? ఏదన్నా తప్పు చేసేటప్పుడు నీ మనసు నిన్ను పదే పదే గద్దిస్తుందంటే అది ఏదో కాదు కానీ దేవుడు నీకు సమీపముగా ఉన్నాడు అని చెప్తాడు. అంటే దాని అర్థం ఏంటి? అసలు ఒక వ్యక్తి వాక్యాన్ని నెరవేర్చాలంటే ఖచ్చితంగా దేవుని ఆత్మ ద్వారానే చేయగలడు. అందుకే బైబిల్లో ఏమనుంది? శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేతనే ఇది సాధ్యపడును అని ఉందా లేదా? కాబట్టి వాక్యం నీ దగ్గర ఉంది, వాక్య నెరవేర్పు నీ దగ్గర ఉందంటే నువ్వు ఖచ్చితంగా దేవుడు నీ దగ్గర ఉన్నట్టే. నిజమండి. దేవుడు ఏమన్నాడు? ఇస్సాకును తీసుకొచ్చి బలిమ్మన్నాడు. ఎప్పుడైతే దాన్ని నెరవేర్చడానికి అబ్రహాము సిద్ధపడ్డాడో అక్కడికి దేవుడు దిగొచ్చాడా రాలేదా? సారేపతి విధవరాలతో ఏలియా ఏమన్నాడు? ముందు నువ్వు వెళ్ళి నేను చెప్పినట్టుగా ఒక అప్పం చేసుకొని తీసుకురా అని చెప్పాడు. ఎప్పుడైతే ఆమె వెళ్ళి ప్రవక్త చెప్పినట్టుగా చేసిందో అప్పుడు దేవుడు అక్కడికి దిగొచ్చాడా రాలేదా? కాబట్టి వాక్య నెరవేర్పు ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. అది కన్ఫామ్. దేవుడు అదే అంటున్నాడు, లేఖనము నిరర్థకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములు. అందరూ ఆలకిస్తున్నారట. అందుకే మనం ప్రవక్తలను ఏమని పిలిచాం? దైవములు అని పిలిచాం. ఎందుకంటే వారి దగ్గర వాక్యం ఉంది. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనేది వారి దగ్గర ఉంది కాబట్టి వారిని కూడా దైవములు అని సంబోధించాం. కానీ యేసుక్రీస్తుతో సమానముగా మనం ఎవ్వరినీ చేయలేము. ఎందుకంటే వారిలో వాక్యం ఉంది కానీ యేసుక్రీస్తు ఆయనే వాక్యమై ఉన్నాడు. అవునా? 100% వాక్యమై ఉన్నాడు ఆయన. కాబట్టి రెండింటికి తేడా అనేది మీరు గమనించాలి. అందరికి అర్థమైందా? కాబట్టి సహోదరులారా, ప్రవక్తలు, మన ప్రవక్త చెప్తున్నాడు, ప్రవక్తలు ఎక్కడైనా సరే ఆ కాలానికి వాక్యపు వెలుగై ఉన్నారు. అవునా? ప్రవక్తలు ఏ కాలంలో అయినా సరే ఆ పర్టికులర్ కాలానికి వాక్య వెలుగై ఉన్నారు. నేను స్టార్టింగ్ లో చెప్పాను, వెలుగు లేకపోతే అంతా చీకటే. అవునా? ఇంట్లో దేనికి గుద్దుకుంటామో తెలియదు. మనం నడుస్తూ ఉన్నప్పుడు దేనికి గుద్దుకుంటామో తెలియదు, ఎక్కడ కింద పడతామో తెలియదు, ఎక్కడ జారిపోతామో తెలియదు. అదే లైట్ ఉందనుకో మనం ఏం చేస్తాం? జాగ్రత్తగా నడుస్తాం. కాబట్టి ప్రతి కాలానికి దేవుడు ఏం చేశాడంటే వాక్యపు వెలుగుగా తన ప్రవక్తలను నియమించి ప్రజల యొద్దకు పంపించాడు. ఈ ప్రవక్తలు లేకపోతే అసలంతా అంధకారమే. కాబట్టి ప్రవక్తలు ఆ కాలానికి వాక్యపు వెలుగై ఉన్నారు. సో సూర్యుని యొక్క వెలుగు రాగానే చీకటి ఏమైపోయింది? పారిపోయింది. అవునా? పిరికితనంతో ఉన్నవాడికి ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. చచ్చిపోయి పడున్న విత్తనాలన్నీ ఏమవుతాయి? వెంటనే జీవం అనేది వచ్చింది. ఇదంతా కూడా దేనికి? జస్ట్ ఈ సూర్యుని యొక్క వెలుగే. ఈ వెలుగే ఇంత పవర్ ఉంటే మరి దీన్ని మించిన వెలుగు అనేది ఒకటి ఉందని చెప్పాను. ఆ వెలుగు ఏంటిది? వాక్యమై ఉన్న యేసుక్రీస్తు. ఇప్పుడు సూర్యుని వెలుగుకి అంత శక్తి ఉంటే మరి దేవుని యొక్క వాక్యానికి ఎంత శక్తి ఉంటుంది? ఎంత చీకటిని పారదోలిద్ది, ఎంత ధైర్యాన్ని ఇచ్చిద్ది, మనకి ఎంత జీవాన్ని ఇచ్చిద్ది. ఆలోచిస్తున్నారా? ఈ చిన్న వెలుగే
జీవం అనేది బయటకు వచ్చింది, చీకటి అనేది పారిపోయింది, మనుషుల్లో ధైర్యం వచ్చింది. అలాంటిది దేవుని యొక్క మాట, దేవుని యొక్క వెలుగు మనకు ఇంకా ఎక్కువ ధైర్యాన్ని ఇచ్చింది, ఎక్కువ జీవాన్ని ఇచ్చింది. అందరూ ఆలోచిస్తున్నారు కదా. కాబట్టి ఇప్పుడు నోవాహు ఆ కాలానికి వాక్యపు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగును 8 మంది మాత్రమే ఆశ్రయించారు. మిగతా అందరూ కూడా చీకట్లో వాళ్ళు నాశనం అయిపోయారు. అందరూ ఆలకిస్తున్నారండి. ఆ కాలానికి నోవాహే వాక్యపు వెలుగై ఉన్నాడు. మోషే తన కాలానికి వాక్యపు వెలుగై ఉన్నాడు. మోషేను ఎవరైతే వెంబడించారో వారు వెలుగులో నడిచారు. అవునా? యెహోషువ ఆయన వెంబడించాడా లేదా? గీత గీస్తే ఆ గీత మీద అలా నిలబడ్డాడు యెహోషువ. మోషే చెప్పిన ప్రతి మాటను తూచా తప్పకుండా ఫాలో అయిన వాడు యెహోషువ. అందుకే దేవుడు ఆ బాధ్యతను మళ్ళీ ఎవరికి ఇచ్చాడంటే యెహోషువ మీద పెట్టాడు. సో మోషే ఆ కాలానికి వాక్యపు వెలుగై ఉన్నాడు. యెహోషువ తన కాలానికి వాక్యపు వెలుగై ఉన్నాడు. ఏలియా తన కాలానికి వాక్యపు వెలుగై ఉన్నాడు. అందరూ ఆలకిస్తున్నారా? బాప్తిస్మం ఇచ్చి యోహాను తన కాలానికి వాక్యపు వెలుగై ఉన్నాడు. అందరు ఇక్కడే ఉన్నారా? బాప్తిస్మం ఇచ్చి యోహాను తన కాలానికి వాక్యపు వెలుగై ఉన్నాడు. అందుకే ఆయన వచ్చి ఏం చేశాడంటే వారి యొక్క చండాలమైన బతుకులన్నీ బయట పెట్టాడు. నిజమైన వాక్యం ఎప్పుడు కూడా ఒకళ్ళని సరిచేస్తూ ఉంటది. వింటున్నారండి? ఎంతసేపు దీవెనలు ఆశీర్వాదాలు కాదు. దీవెనలు ఆశీర్వాదాలు ఏం చేసుకుంటాను చెప్పండి? వింటున్నారండి? మన జీవితం సరిగ్గా ఉంటే మన నీతి ఒకరోజు మనల్ని కాపాడిద్ది. దీవెనలు ఆశీర్వాదాలు కాదు. ఆస్తి ఎక్కడకు రాదు ఉగ్రత దినమందు, కానీ నీతి మరణము నుండి రక్షించును అని బైబిల్లో ఉందా లేదా? కాబట్టి ఎప్పుడు కూడా ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన బతుకులు సరైతే ఆశీర్వాదాలు దీవెనలు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి యోహాను బయటకు వచ్చి ఏం చేశాడంటే వారి బతుకులన్నీ కూడా బట్టబయలు చేశాడు. అవునా? కాబట్టి యోహాను ఆ కాలానికి వాక్యపు వెలుగై ఉన్నాడు. అందరూ ఒప్పుకుంటారా? ప్రవక్తలందరూ వారి వారి కాలాల్లో వెలుగై ఉన్నారు. ఆ ప్రవక్త భూమి మీద నుంచి వెళ్ళిపోగానే ఆ వెలుగు ఏమైపోద్ది? డిమ్ అయిపోద్ది. మళ్ళీ దేవుడు ఇంకొక ప్రవక్తను రంగం మీదకి దింపుతాడు. ఆయన మళ్ళీ తన కాలానికి గొప్ప వెలుగై ఉన్నాడు. ఆయన చనిపోగానే మళ్ళీ ఆ వెలుగు ఏమైపోద్ది? మీరు రోడ్డు మీద గమనించారా? లైట్లు వస్తూనే ఉంటాయి. అవునా? ఈ లైట్ తిన్నగా నువ్వు వెళ్ళగానే చాలా బ్రైట్గా కనపడతా ఉంటుంది రోడ్డు. మళ్ళీ ఇంకొక లైట్ ఎక్కడ పెట్టారు? అది అక్కడ పెట్టారు. అవునా? అయితే ఈ వెలుగు అక్కడ దాకా రాదు, మధ్యలో ఆగిపోయింది. అవునా? ఈ వెలుగు ఇక్కడ బాగా కనిపించింది మనకి. అలా నడుచుకుంటూ వెళితే ఈ లైట్ డిమ్ అయిపోద్ది. అవునా కాదా? కొద్దిగా చీకటిలోకి మనం వెళ్తాం. మళ్ళీ వెంటనే అక్కడ ఇంకో లైట్ ఉంది కాబట్టి మళ్ళీ ఆ లైట్ దగ్గరికి వెళ్తాం. మళ్ళీ దాన్ని దాటుకొని వెళ్ళగానే మళ్ళీ లైట్ కొంచెం డిమ్ అయిపోతా ఉంటుంది. అంటే లైట్ దగ్గరికి రాగానే రోడ్డు అంతా బ్రైట్ గా కనపడిద్ది. ఆ వెలుగు నుంచి దూరం అయిపోగానే కొంచెం డిమ్ అయిపోద్ది. ఈలోపు మళ్ళీ ఏమైంది? ఇంకో వెలుగు అక్కడ రెడీగా ఉంటుంది. ఇలా రోడ్డును మనం చూసుకుంటూ వెళితే ఎక్కడెక్కడైతే వెలుగు ఉందో అక్కడ బాగా బ్రైట్ గా కనిపిస్తూ ఉంటుంది. మధ్యలో గ్యాప్ ఉంది కదా, అక్కడ మాత్రం ఏముంటుంది చెప్పండి? చిన్న చిన్న చీకటి. పూర్తి చీకటి కాదండి. ఎందుకంటే ఈ వెలుగు యొక్క సెగ, దాని యొక్క ప్రభావం, కాంతి అక్కడ దాకా వచ్చింది. కొంచెం చీకటి వచ్చింది అక్కడ. మళ్ళీ వెంటనే ఏం మొదలైతే ఇంకొక వెలుగు యొక్క ప్రభావం మనం చూస్తాం. అందరు ఆలకిస్తున్నారు కదా. ఇలా వరుసనే రోడ్డు మీద లైట్లు అనేవి అక్కడక్కడ పెట్టి ఉంటాయి. అలాగే సేమ్ ఆ పిక్చర్ని మీరు గుర్తు చేసుకోండి. ప్రతి కాలానికి దేవుడు ఏం చేశాడంటే తన వాక్యపు వెలుగును అలా సిద్ధపరుస్తూ వచ్చాడు. వింటున్నారండి? ఆది కాండము నుండి మనం చూసుకుంటూ వస్తే ప్రజలు ఆ వెలుగు దగ్గరకు వచ్చి వారి జీవితాలు మార్చుకోవటానికి దేవుడు పెద్దలకడ లేచి తన సేవకులైన ప్రవక్తలను వాక్యము ద్వారా మన దగ్గరికి పంపిస్తూ వచ్చాడు. ఆయన ఆ వాక్యపు వెలుగును ఎవరైతే ఆశ్రయించారో వారి జీవితాలు మారిపోయింది. ఎవరైతే చీకట్లో ఉన్నారో
వారు అలాగే నాశనం అయిపోయారు. ఇప్పుడు ఈ కాలానికి వెలుగు ఎవరంటే బాప్తిస్మమిచ్చు యోహాను. ఇప్పుడు ఆ లైట్ కిందకు వచ్చాం మనందరం ఇప్పుడు ఆ లైట్ కింద ఉన్నాం. ఆయన ఏం చేస్తున్నాడు? అందరిని తిడుతున్నాడు. సర్పములారా, సర్ప సంతానమా అన్నాడు. ప్రతి చెట్టు వేరున ఒక గొడ్డలి ఉంచబడింది అంటున్నాడు. మీ బతుకులు మార్చుకోండి అన్నాడు. చెప్పాడా చెప్పలేదా? మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి అన్నాడు. నిజమండి, ఆయన చెప్పిన వాక్యములో దీవెనలు ఆశీర్వాదాలు ఎక్కడైనా మీకు కనిపించినాయా? యేసు దీవించును, యేసు స్వస్థపరచును, ఇలాంటి మాటలు ఎక్కడైనా చెప్పాడు ఆయన? లేదండి. ఆయన చెప్పింది ఏంటంటే మీ బతుకులు మార్చుకోండి అని చెప్పాడు. అలాగే ఇంకొక ప్రాముఖ్యమైన విషయం చెప్పాడు. ఏంటిదంటే ఈ లైట్ డిమ్ అయిపోతుంది అని కూడా చెప్పాడు ఆయన. మరొక గొప్ప లైట్ రాబోతుందని చెప్పాడు. ఏంటది? యేసయ్య గురించి చెప్తూ ఏమంటాడో చూడండి. యోహాను సువార్త 3:30. ఆయన అంటే యేసయ్య హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని చెప్పాడు. మార్గంలో వెళ్ళేటప్పుడు ఏమైంది? లైట్ కిందకి రాగానే అన్నీ మెరిసిపోతాయి, మొహాలన్నీ మెరిసిపోతాయి, రోడ్డు మెరిసిపోద్ది, వస్తువులన్నీ మెరిసిపోతాయి. అలా మనం వెళుతూ ఉన్నప్పుడు మళ్ళీ లైట్ డిమ్ అయిపోయే కొద్దీ చీకటి అనేది మెల్లిమెల్లిగా వస్తూ ఉంటుంది. ఇంకొక లైట్ దాకా వెళ్ళేసరికి మనకేమైద్ది? కొద్దిగా ఈ లైట్ డిమ్ అయిద్దా అవదా? అందరు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇక్కడ యోహాను ఏమంటున్నాడంటే వచ్చాడు, అందరి బతుకుల్ని ఆయన బట్టబయలు చేశాడు, గొప్ప వెలుగులాగా ఒక వెలుగు వెలిగాడు ఆయన. ఆయన గురించి మొత్తం చెప్పుకుంటున్నారు. రాజు దాకా వెళ్ళిపోయింది ఆయన గురించి ఇన్ఫర్మేషన్. అర్జెంటుగా ఆయన్ని తీసుకురండి అని కబురు పెట్టాడు. వస్తే ఏం చేస్తున్నాడు? ఆఖరికి రాజును కూడా విడిచిపెట్టలేదు ఆయన. వింటున్నారండి? ఇక్కడేమో శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, వీళ్ళందరినీ తాట తీశాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు ఆయన? రాజు దగ్గరికి వెళ్ళి నుంచున్నాడు. రాజుగారిని కూడా వదిలిపెట్టలేదు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఆయన ఎంత గొప్ప వెలుగో. ఆ కాలానికి వాక్యపు వెలుగై ఉన్నాడు. అయితే యోహాను ఏం చెప్తున్నాడంటే ఈ వెలుగు మరికొద్ది రోజుల్లో తగ్గిపోద్ది, ఇంకొక లైట్ అనేది రాబోతుంది, ఇప్పుడు మీ దృష్టి దాని మీద పెట్టండి అని చెప్పాడు. అవునా? మన రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏమైంది? లైట్లని దాటిపోతా ఉంటాం, కొత్త లైట్ అనేది వస్తూ ఉంటుంది. అందరు ఆలోకిస్తున్నారండి. కాబట్టి ఈ లైట్ ఏదో బాగుందని ఇక్కడే ఆగిపోయావు అనుకో, ఎలా ఉంటుంది? నువ్వు గమ్యస్థానానికి చేరలేవు. ఈ లైటే బాగుందని ఇక్కడే ఆగిపోతే నీ జీవితం ముందుకు సాగదు. ఇక్కడ యోహాను ఏమంటున్నాడంటే ఇక నుంచి మీ దృష్టి నా వెనుక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన మీద పెట్టండి అని చెప్పాడు. అవునా? నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన మీకు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిసం ఇస్తాడు. కాబట్టి నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది అని చాలా క్లియర్గా చెప్పాడు. ఎవరైనా? ప్రభు అయినా యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన భూమి మీదకి ఎలా వచ్చాడంటే ఒక గొప్ప వెలుగుగా వచ్చాడు. కేవలం అక్కడ మాత్రమే కాదండి, అసలు ఈ ప్రపంచాన్నే వెలిగించడానికి వచ్చాడు ఆయన. ఇందాక మనం చూసాం యోహాను సువార్తలో ఏమని? నిజమైన వెలుగు ఉండెను, అది మనుషులను వెలిగించుచున్నది అని. కాబట్టి మన దేవుడు ఎప్పుడైతే ఒక పెద్ద లైట్ లాగా వచ్చాడో, వాక్యపు వెలుగుగా వచ్చాడో, యోహాను యొక్క వెలుగు ఏమైంది? తగ్గిపోయింది. అందరూ ఆలోకిస్తున్నారండి. నిజమైన వెలుగుగా మన దేవుడు వచ్చాడు, కానీ ఆ వెలుగును ఎవరు అంగీకరించలేదు. అందరూ ఆలోకిస్తున్నారా? ఒక తృణీకరించబడిన వెలుగుగా ఉన్నాడు మన దేవుడు. ఎంతో మందికి వాక్యం తెలుసు, కానీ వాక్యాన్ని మాత్రం గుర్తుపెట్టట్లా. వారి చేతిలో వాక్యం ఉంది, కానీ వారి లోపల వాక్యం లేదు. అందుకే దేవుడు ఏమంటాడంటే మీరు నన్ను ఎందుకు నమ్మకున్నారు? మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుకనే నన్ను మీరు నమ్మట్లేదు అన్నాడు. అవునా? కానీ చేతిలో మాత్రం ధర్మశాస్త్రం ఉంది, కానీ వారి లోపల వాక్యం అనేది లేదు. కాబట్టి ఈ వాక్యపు వెలుగును ఏం చేశారు? వాళ్ళు తృణీకరించారు. అందరూ ఆలోకిస్తున్నారా? కానీ అదే కాలంలో గుర్తించే కొంతమంది చిన్న మంద ఎన్నికలో ఉన్నవారు కూడా ఆ కాలంలో ఉన్నారు. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 1:10. ఇక్కడ యోహాను చెప్తున్నాడు చూడండి. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను గాని లోకము ఆయనను తెలుసుకొనలేదు. అవునా? ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయన్ని అంగీకరింపలేదు.
కాబట్టి నిజమైన వెలుగుగా మన దేవుడు వచ్చాడు, కానీ ఆయన్ని గుర్తించడానికి మాత్రం అక్కడ ఎవ్వరు లేరు. పాస్టర్లు, పెద్ద పెద్ద వాళ్ళు, అన్న కయప, వీళ్ళందరూ కూడా ధర్మశాస్త్రం ఉంది, కానీ వాక్యాన్ని వాళ్ళు గుర్తించే స్థితిలో వాళ్ళు లేరండి. కానీ అదే ప్రదేశంలో ఒక చిన్న గుంపు, ఆయన గుర్తించే గుంపు ప్రతి కాలంలో మన దేవునికి కొంతమంది కలిగి ఉంటాడు. ఆయన అందరు ఇక్కడే ఉన్నారా? కాబట్టి సహోదరులారా, ఆ రోజుల్లో ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు ఎవ్వరూ నమ్మలేదు. కానీ అదే ప్రదేశంలో చీకటిలో కొంతమంది ఉన్నారు. వాళ్ళు మాత్రం గొప్ప వెలుగును చూశారంట. అంటే ఎన్నికలో ఉన్నవారు మాత్రం ఆ వెలుగును ఏ కాలంలో అయినా సరే దాన్ని స్వీకరిస్తారు. ఈ కాలానికి మెస్సయ్య వెలుగుగా ఉన్నాడు. ఆ కాలానికి బాప్తిస్మమిచ్చి యోహాను వెలుగుగా ఉన్నాడు. ఇప్పుడు ఆ వెలుగు డిమ్ అయిపోయింది, తగ్గిపోయింది. ఇప్పుడు ఈ వెలుగు ఏమైంది? అందుకే మీరు గమనిస్తే, ఎప్పుడైతే యోహాను చచ్చిపోయాడని యేసయ్య వింటాడో అప్పుడు పూర్తిగా రంగం మీదకి వస్తాడు. అంటే ఆ వెలుగు తగ్గిపోయిందని ఎప్పుడైతే విన్నాడో అప్పుడు ఈయన రంగం మీదకి వచ్చాడు. కావాలంటే చదవండి, మత్తయి సువార్త 4:12. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను, నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. ఆయనకు అర్థమైపోయింది యేసయ్యకేమని, ఇక నా టైం వచ్చింది, ఆ లైట్ డిమ్ అయిపోయింది, ఇప్పుడు ఈ లైట్ వెలగాల్సిన సమయం వచ్చింది అని వెంటనే ఆయన రంగం మీదకు వచ్చాడు. సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యొర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయను చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి. అందరూ అర్థం చేసుకున్నారా ఈ వాక్యాన్ని? మాకంతా తెలుసు అని చెప్పుకునే వాళ్ళేమో ఆయన తోసేశారు, మాకు ఈ వెలుగొద్దు అని చెప్పారు. కానీ ఇక్కడ ఉన్న చిన్న గుంపు మాత్రం గొప్ప వెలుగు చూశారంట. అంటే వారి జీవితాలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? వాక్యము లేక అంధకారంలో కొట్టుమిట్లాడుతూ ఉన్నాయి. నిజమండి, ఈరోజు మీరు గమనిస్తే దేవుడు లేని జీవితాలు ఎలా ఉంటాయి అంటే, అంధకారములో దీపము లేని జీవితాలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. అందుకే మన దేవుడు లోకానికి ఎలా వచ్చాడు? గొప్ప వెలుగుగా వచ్చాడు. ఆయన ఇక్కడ కూర్చున్న వారు ఏం చూశారంట? గొప్ప వెలుగు చూసిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. అందుకే కావలివాడు ఏమంటున్నాడు? ఉదయమునగును రాత్రియునగును. ఆ మాట ఎవరికి? ఉదయం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఆ మాట. లేదు, మేము చీకట్లోనే ఉంటాం, చీకటి పనులు చేస్తూ ఉంటాం, వింటున్నారండి, ఈ లోకమే బాగుంది అనే వాళ్ళకి ఏం చెప్తున్నాడు? రాత్రియునగును. మీ జీవితాలు ఇంకా ఇక్కడ ఇలా చావటమే మీరు అని చెప్తున్నాడు. కానీ ఉదయం కోసం ఎదురు చూసే వారికి మాత్రం మంచి ఆదరణ ఇచ్చే మాట చెప్తున్నాడు. ఏమనంటే ఉదయమునగును అని, మీకు వెలుగు వచ్చింది అని చెప్తున్నాడు. కాబట్టి సహోదరులారా, మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలికినది నెరవేరునట్లు ఈలాగు జరిగెను. అందరూ ఆలకిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మీరు చూడండి, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. సేమ్ ఇదే ప్రసంగాన్ని బాప్తిస్మమిచ్చి యోహాను కూడా చేశాడు. ఆయన బయటికి రాగానే చెప్పిన ఫస్ట్ సబ్జెక్ట్ ఇదే. ఏమని? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. మన దేవుడు కూడా ఫస్ట్ చేసిన ప్రసంగం ఇదే, మారు మనసు పొందండి. సో ఎవరికైనా సరే ఫస్ట్ ప్రసంగం ఏంటంటే మారు మనసు పొందండి. బాప్తిసం తీసుకున్నావా? తీసుకున్నాను. కానీ మారు మనసు పొందావా? దానికి సమాధానం ఉండదు. బాప్తిసం ఏముంది? అదొక సర్టిఫికెట్ లాంటిది. నీ దగ్గర ఉందా? ఉంది. నీ దగ్గర ఉందా? లేదు. నువ్వు తీసుకున్నావా బాప్తిసం? తీసుకోవాలా నువ్వు? నేను తీసుకున్నా. కానీ మారు మనసు ఎంతమంది పొందారు? పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి అని పేతురు ఏం చెప్పాడు? ఫస్ట్ మారు మనసు రావాల్సింది. వింటున్నారండి? కాబట్టి మన దేవుడు కూడా ఫస్ట్ ఏం చెప్తున్నాడు? మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను.
అవునా? సో వీళ్ళిద్దరి యొక్క పరిచర్యను మనం ఇప్పుడే చూసాం కదా. ఈ వీళ్ళిద్దరూ కూడా రెండు లైట్లు లాంటి వాళ్ళు. యోహాను తన కాలానికి వెలుగై ఉన్నాడు, యేసయ్య తన కాలానికి వెలుగై ఉన్నాడు. అయితే యేసయ్య ఎప్పుడైతే రంగం మీదకి వచ్చాడో ఈ లైట్ ఏమైపోయింది? డిమ్ అయిపోయింది. అంటున్నారా? డిమ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? డిమ్ అయిపోయినా సరే ఈ లైటే కావాలని కూర్చోవాలా? కొత్త లైట్ దగ్గరికి మనం వెళ్ళాలా? దేవుడు నీ కోసమని అక్కడక్కడ సిద్ధపరుచుకుంటూ వెళ్ళాడు. ప్రతి కాలానికి ఋతువునకు సరిపడా ఆత్మీయ ఆహారాన్ని దేవుడు మన కోసం సిద్ధపరుచుకుంటూ వెళ్ళాడు. అవునా? ఈ రోజు మన్నా కురిసింది, తిన్నాం. ఇదే మన్నా దాచుకొని రేపు తినకూడదు. మనం తింటే ఏమైద్ది? కుళ్ళిపోయిద్ది, పురుగులు పట్టిద్ది. మన్నా శ్రేష్టమైన ఆహారమే, కానీ ఇది నిన్న కురిసిన మన్నా. అది నిన్నటి వరకే సరిపోయింది. ఈరోజు మనం ఏం చేయాలి? ఈ రోజు కురిసిన తాజా మన్నా ఎక్కడుందని మనం వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళాలి. కానీ డిమ్ అయిపోయినా సరే ఇదే కావాలని ఇక్కడే కూర్చుంటే మన జీవితాలు ముందుకి కొనసాగవు. అందరూ ఆలోకిస్తున్నారండి. అందుకే ఒకసారి అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు పౌలు కొంతమంది దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. ఏమని? పరిశుద్ధాత్మను పొందారా అని అడుగుతాడు. అవునా? అంటే చివరి లైట్ దగ్గరికి వెళ్ళారా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న విషయమే మాకు తెలియదు అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఎక్కడున్నారు? పౌలు అంటున్నాడు చూడండి, అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందితిరి అని అడుగగా వారు ఏమంటున్నారు? యోహాను లైట్ దగ్గరే ఇంకా మేము ఉన్నామని చెప్తున్నారు. యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పిరి. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఎక్కడ ఆగిపోయారు? ఇక్కడే ఆగిపోయారు. కానీ యోహాను ఏమని చెప్పాడు? నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, మీ దృష్టి ఆయన మీద పెట్టండి అని బల్లగుద్ది చెప్తే వీళ్ళు మాత్రం ఎక్కడ ఆగిపోయారు? ఈ లైట్ దగ్గరే ఆగిపోయారు. అసలు వాళ్ళకి పరిశుద్ధాత్మ ఉందన్న విషయమే తెలియదంట. కానీ వాళ్ళు మంచి వాళ్ళు. అందరు వింటున్నారండి. దేవుణ్ణి నిజముగా శ్రద్ధతో వెతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మత శాఖల్లో ఇరుక్కుపోయి ఉన్నారు. వారికి దేవుడు అంటే చాలా భక్తి, శ్రద్ధ. కానీ నాయకులు మాత్రం వారిని గంప కింద కట్టేసినట్టుగా వాళ్ళని అక్కడే ఉంచేశారు. అందుకే పౌలు వెళ్ళి అడుగుతున్నాడు, పరిశుద్ధాత్మను పొందారంటే అసలు ఆ కాన్సెప్టే మాకు తెలియదు అన్నారు. అప్పుడు మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందారంటే ఈ లైట్ని బట్టి పొందామన్నారు. అప్పుడు పౌలు ఏమంటున్నాడో చూడండి. అందుకు పౌలు చూడండి, యోహాను ఎలాంటి లైటో చెప్తున్నాడు. ఆయన మంచి ఆ కాలానికి వాక్యపు వెలుగే. కానీ ఆ వెలుగు ఎంతవరకు పనిచేసింది? యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చాను. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి ఏమీ చెప్పలేదు. కానీ యోహాను ఏమన్నాడు? నేను మీకు నీళ్లతో మాత్రమే బాప్తిసం ఇస్తాను, కానీ నా వెనుక వచ్చేవాడు మీకు పరిశుద్ధాత్మతో బాప్తిసం ఇస్తాడు. అప్పుడు మనం అక్కడికి పరిగెత్తాలి, కానీ ఇక్కడే కూర్చుంటామా? అందరూ ఆలోకిస్తున్నారండి. కాబట్టి పౌలు అదే అంటున్నాడు, యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చానని చెప్పాను. ఎప్పుడైతే ఈ లైట్ కాదు ఆ లైట్ దగ్గరికి వెళ్ళాలని పౌలు చెప్పాడో అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు? నువ్వు ఎన్నన్నా చెప్పు, మేము ఈ లైట్ కిందే ఉంటాం అన్నారా? ఈరోజు చాలా మంది అదే, ప్రవక్త ఉన్నాడమ్మా, 7వ దూత ఉన్నాడు బైబిల్లో అంటే మాకెవ్వరూ వద్దు, ఆయన పేరు బైబిల్లో చూపించు అని అడుగుతున్నారు. అందరు ఆలకిస్తున్నారంట. బ్రహ్నాం గారని బైబిల్లో ఉంటే అప్పుడు నమ్ముతాడంట. అందుకే చాలా మంది బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా నమ్మలేదు. ఎందుకని? ఆయన పేరు ధర్మశాస్త్రంలో లేదు కాబట్టి. కానీ యేసయ్య వచ్చి చెప్పాడు, ఏమని? అంగీకరించుటకు మీకు మనసుంటే రాబోవు ఏలియా ఎత్తడే అని చెప్పాడు. అవునా కాదా? కాబట్టి సహోదరులారా, వాక్యం అనేది కొంత డైరెక్ట్గా ఉంటుంది, కొంత ఇండైరెక్ట్గా ఉంటుంది. డైరెక్ట్గా ఉన్నది మనకు అర్థమైపోయేది, దాని గురించి దిగులేమీ లేదు. కానీ దేవుడు కొన్ని ఇండైరెక్ట్గా చెప్పాడు. మరి ఆ విషయాలు ఎవరు చెప్తారు మనకి?
అవునా? సో అందుకోసమే మనకి ఎవరు కావాలి? తన సేవకులైన ప్రవక్తలు మనకి కావాలి. కాబట్టి వీళ్ళకు కూడా పాపం తెలియలేదు. బాప్తీసాలు అయితే తీసుకున్నారు, కానీ పరిశుద్ధాత్మ ఉందన్న విషయం కూడా వారికి తెలియదు. ఎప్పుడైతే పౌలు వచ్చి ఆ డిమ్ అయిపోయిన లైట్ గురించి, అసలైన లైట్ గురించి ఎప్పుడైతే చెప్పాడో, అప్పుడు వాళ్ళు ఏం చేశారు చూడండి. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసునామమున బాప్తీసం పొందిరి. ఇది రెండవసారి పొందిన బాప్తీసం. ఈరోజు చాలా మంది ఒకసారి బాప్తీసం పొందితే సరిపోయింది, రెండోసారి మునగకూడదు అని చాలా మంది చెప్తా ఉంటారు. కానీ పౌలు వీళ్ళందరిని మళ్ళీ ముంచాడు. అంటే రెండోసారి మళ్ళీ బాప్తీసం ఇచ్చాడు. ఎందుకనంటే ఫస్ట్ తీసుకున్న బాప్తీసం వారికి చెల్లదు, అది అవుట్డేటెడ్. అవుట్డేటెడ్ అంటే ఏంటి? కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, పాత కార్డులు తీసుకొని వస్తూ ఉంటారు ఆఫీస్కి. అప్పుడు మనం ఏమంటాం, ఈ ఎప్పుడో తీసారమ్మా, గవర్నమెంట్ మారిపోయింది, కొత్తవి వచ్చినాయి, కొత్తవి తీసుకో అంటాం. అవునా కాదు? అంటే పాతవి ఏమైపోతాయి, చెల్లవి ఇంకా. కాబట్టి పౌలు అదే చెప్పాడు. ఎప్పుడైతే పౌలు మాటలు విన్నారో వారు వెంటనే ఏం చేశారంటే ప్రత్యక్షత ద్వారా వెంటనే యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందారు. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. ఎంత సింపుల్ గా పరిశుద్ధాత్మ వచ్చిందో మీరు చూడండి. వాక్య నెరవేర్పు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా దేవుడు ఉంటాడు, అందులో డౌటే లేదు. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి తర్వాత వారి మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ వచ్చింది. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇది నిన్న కురిసిన మన్నా. ఇది మంచిదే, మన్నా అంటే శ్రేష్టమైన ఆహారమే. కానీ అది నిన్నటి వరకే సరిపోయింది. ఇదేంటి? ఈరోజు కురిసిన తాజా మన్నా. సో మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే, మనుషులు నిజంగా ఫోన్ కొనాలంటే ఏ ఫోన్ కొంటాం చెప్పండి మీరు? ఒకప్పుడు 6600 ఫోన్లు ఉండేవి, బాగా ఫేమస్. అప్పుడు నేను ఎంబీబీఎస్ చదివే రోజుల్లో ఆ ఫోన్లు నోకియా ఎన్ సిరీస్, N95 ఆ ఫోన్లు ఉండేవి. అవి బాగా ట్రెండీగా ఉండేవి. అప్పుడు అందరూ అయ్యే కొనేవాళ్ళు. అవునా? కాలం మారింది. మారిన తర్వాత ఫోన్లు కూడా మారినాయా లేదా? అప్పుడు iPhone 3, iPhone 4 అట్లా పెరుగుతా వస్తుంది. iPhone 5 ఇప్పుడు ఎక్కడ ఉందో చెప్పండి? ఐఫోన్ ఎక్కడుంది ఇప్పుడు? 16ఏనా? కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం, కాదు నేను iPhone 3 వాడతానని ఆ ఫోన్ తెచ్చుకున్నాం అనుకో, ఇప్పుడు పని చేసే యాప్లు ఏమి అందులో పనిచేయవు. అవునా? ఇప్పుడు మనం చూసే కొత్త వాట్సాప్లు కానీ ఇంకా ఏమైనా సరే అవేమీ కూడా అందులో పనిచేయవు. ఎందుకని? అది అవుట్డేటెడ్ వర్షన్. అది ఐఫోన్ మంచిదే, అమెరికా వాడిదే, కానీ అది ఈ కాలానికి సరిపోదు. నువ్వు ఈ కాలముతో పరిగెత్తాలంటే నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? ఈ కాలము యొక్క లైట్ కిందే నువ్వు ప్రయాణించాలి. అందరూ ఆలోకిస్తున్నారండి. కాబట్టి సహోదరులారా, ఇలా మనుషులు ఏంటంటే లోకముతో పాటు పరిగెత్తుతున్నారు, కానీ వాక్యముతో పాటు మాత్రం వారు పరిగెత్తలేకపోతున్నారు. లోకములోనేమో ఏది ట్రెండీగా ఉంది, ఏది లేటెస్ట్గా వచ్చింది అని ఆలోచిస్తాం, కానీ వాక్య విషయంలో మాత్రం మనం ఏం చేస్తాం? మనం పట్టిన దానికి 3 కాళ్ళు అని చెప్తా ఉంటాం. కానీ పౌలు ఏమంటున్నాడు? ఇది ఆల్రెడీ అవుట్డేటెడ్ వర్షన్ అని చెప్పాడు. అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు? నేడు కురిసిన తాజా మన్నా దగ్గరికి ఎప్పుడైతే వచ్చారో వారు పరిశుద్ధాత్మను పొందారు. ఇలా దేవుడు ఏం చేశాడంటే, చాలా జాగ్రత్తగా చూడండి, ప్రతి కాలములో ఆ కాలానికి సరిపోయినట్టుగా దేవుడు ఏం చేశాడంటే వాక్యపు వెలుగును పంపిస్తూ వచ్చాడు. మొదటి సంఘకాలములో వాక్యపు వెలుగు ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఆయన వచ్చి 53 నుంచి 170 వరకు ఆయన వెలుగు పనిచేసింది. అంటే ఆ వెలుగు యొక్క ప్రభావం అప్పుడు దాకా ఉంది. తర్వాత ఈ వెలుగు ఏమైపోయింది? అంతే కదా, ఆయన కుడి చేత ఏమున్నాయి? 7 నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రం అనగా ఆ కాలానికి వాక్యపు వెలుగు. కాబట్టి పౌలు యొక్క వెలుగు ఎంతవరకు పనిచేసింది. తర్వాత మళ్ళీ దేవుడు ఎవరిని పంపించాడు? ఇంకో లైట్ని పంపించాడు. అప్పుడు ఈ కాలంలో ఉన్న ప్రజలు ఏం చేయాలి? ఈ లైట్ దగ్గరికి రావాలి. అవునా? తర్వాత దేవుడు మార్టిన్ అనే వెలుగును పంపించాడు. ఇప్పుడు ఈ కాలంలో ఉన్న ప్రజలు ఎక్కడికి రావాలి? ఈ లైట్ దగ్గరికి రావాలి.
కానీ వీళ్ళు మేము ఎక్కడికి వెళ్తామంటే ఎలా ఉంటుంది చెప్పండి. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ కాలానికి సరిపోయినట్టుగా ప్రవక్తలను తయారు చేసి భూమి మీదకు పంపిస్తూ వచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన కాలం ఏదో చూసుకోవాలి. ఆ కాలానికి దేవుడు పంపించిన వెలుగు ఏదో అక్కడికి మనం పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. అవునా? ఇలా ఎవరెవరైతే పరిగెత్తుకుంటూ ఆ లైట్ను ఆశ్రయించారో వారందరూ కూడా రక్షించబడ్డారు. అందరూ వింటున్నారండి? ఎవరైతే మాకు ఈ లైట్ వద్దు అని చెప్పారో వాళ్ళందరినీ దేవుడు తృణీకరించాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? చివరి కాలంలో ఉన్నాం. అంటే మన కాలానికి సంబంధించిన వెలుగు ఏదో ఇప్పుడు మనం వెతికే పనిలో ఉండాలి. అందరూ వింటున్నారండి? కాబట్టి ఆ లైట్ దగ్గరికి వెళ్ళినప్పుడే మన జీవితాలు నిజంగా మారుతాయి. సో ఇక్కడ చూడండి, ప్రతి కాలములో ఉన్న వాక్యపు వెలుగు ఏం చేసిద్దంటే ఆ కాలములో ఉన్న వధువును మాత్రమే వెలిగించిద్ది, వారిని మాత్రమే జీవింపజేసిద్ది. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? చివరి కాలములో ఉన్నాం. అంటే చివరి కాలములో వచ్చిన వాక్యపు వెలుగే ఈరోజు మనల్ని వెలిగించింది, అదే మనకు జీవాన్ని ఇచ్చింది. కాబట్టి ఏ కాలములో ఉన్న వాక్యపు వెలుగు ఆ కాలములో ఉన్న వధువును మాత్రమే సిద్ధపరుస్తూ వచ్చింది. సో ఇది 7వ కాలం కాబట్టి ఈ కాలంలో ఉన్న వధువుకి ఏ లైట్ కావాలి? 7వ దూత యొక్క వెలుగు మాత్రమే మనకి కావాలి. అందరు వింటున్నారా? చాలా ఉన్నాయి లైట్లు. ఏదో ఒక లైట్ కిందకి వెళ్ళి కూర్చుంటానంటే అది నీకు పనిచేయదు. అవునా? ఇప్పుడే నేను చెప్పాను, ఫోన్ ఎప్పుడు ఎలా ఉండాలి? అప్డేటెడ్గా ఉండాలి. నువ్వు ఫోన్ కొన్నా సరే యాప్లు ఏమవుతా ఉంటాయి? ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతా ఉంటాయి. అవునా కాదా? ఒకవేళ నువ్వు అప్గ్రేడ్ చేయకపోతే ఆ ఫోన్ మధ్యలో ఏమైపోద్ది? ఆగిపోద్ది, సరిగ్గా పనిచేయదు. కాబట్టి సేమ్ అలాగే వాక్యము కూడా దేవుడు ఏం చేశాడంటే ప్రతి కాలానికి సరిపోయిన వాక్యాన్ని ఆయన నియమించుకుంటూ వెళ్ళాడు. దానికోసం ప్రవక్తల్ని, సేవకుల్ని కూడా దేవుడు నియమించుకుంటూ వెళ్ళాడు. సో మన కాలానికి సంబంధించిన ప్రవక్త ఎవరో, వాక్యపు వెలుగేదో మనం గుర్తించి అక్కడికే మనం వెళ్ళాలి. అందరూ వింటున్నారా? కాబట్టి సహోదరులారా, ఫైనల్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ముగించబోతున్నాను చివరి మాటలు. ప్రతి ఒక్కడు కూర్చొని ఆలోచించాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఫస్ట్ నీ కాలమునకు వాక్యపు వెలుగు ఎక్కడుంది అని ప్రతి వాడు ఆలోచించాలి. అవునా? ప్రతి క్రైస్తవుడు ఫస్ట్ ఏమని ఆలోచించాలి? మన కాలానికి వాక్యపు వెలుగు ఎక్కడుంది. ఎందుకంటే వెలుగు లేకపోతే నీ జీవితం, నీ కుటుంబం, నీ ఉద్యోగం అన్నీ చీకట్లో ఉన్నట్టే. నిజమండి. నువ్వు 1,00,000 రూపాయలు ఉద్యోగం చేయొచ్చు, కానీ నువ్వు చీకట్లో ఉన్నావు. నీకు చక్కగా భార్య, పిల్ల అందరూ ఉండొచ్చు, కానీ నీ కుటుంబం చీకట్లో ఉన్నట్టు. వింటున్నారా? నీకు ఏ అప్పులు బాధలు లేకుండా ఉండొచ్చు, కానీ నువ్వు చీకట్లో ఉన్నట్టే. వింటున్నారు కదా? కానీ దేవుడు లేని జీవితాలు ఎక్కడైనా చీకటే. ఇక మీరు అర్థం చేసుకోండి. కాబట్టి మనం ఏం చేయాలి? మన కాలానికి వాక్యపు వెలుగు ఎక్కడా అని ప్రతి ఒక్కడు ప్రశ్నించుకోవాలి. తర్వాత ఏంటి? మనల్ని జీవింపజేసే వాక్యపు వెలుగు ఎక్కడా? ఈరోజు చాలా మంది ఉన్నారు పాస్టర్లు, యూట్యూబ్లో చాలా మంది ఉన్నారు. అవునా? ఏదో ఒక వాక్యం విని బలపడదాం, వింటున్నారండి, ఏదో ఒక చర్చికి వెళదాం అనుకుంటే కాదు. నిన్ను జీవింప చేయాలి. నీ ఆత్మను అది పోషించాలి. నీ ఆత్మ రోజు రోజుకి ఎదుగుతుందా లేదా? దేవునికి నువ్వు సమీపముగా జీవిస్తున్నావా లేదా? ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించుకోవాలి. అంతేగాని ఏదో ఒక పాస్టర్, ఏదో ఒక చర్చి అంటే అది అవ్వదు. తర్వాత నిన్ను పరిశుద్ధాత్మతో నింపే వాక్యపు వెలుగు ఎక్కడా? వాక్యం ఎక్కడైనా ఉంది, కానీ నీ కాలానికి సంబంధించిన వాక్యం ఎక్కడ? నిన్ను జీవింపజేసే వాక్యం ఎక్కడ? నీకు పరిశుద్ధాత్మనిచ్చే వాక్యము ఎక్కడ అని ప్రతి ఒక్కడు కూర్చొని ఆలోచించాలి. పోయిన వారం కూడా నేను చెప్పాను, మార్గములలో నిలిచి మనం ఏం చేయాలి? చూడాలి. ఏది పురాతనమైన మార్గమో విచారించాలి, ఏది మేలు కలుగు మార్గమో మనం తెలుసుకోవాలి. అప్పుడు అందులో మనం ప్రయాణించాలి. సేమ్ అలాగే ఇప్పుడు కూడా మనకి వెలుగు అవసరమని ఇప్పటిదాకా మనం విన్నాం. అయితే ఏ వెలుగు?
నీ కాలానికి సంబంధించిన వెలుగు మాత్రమే నిన్ను వెలిగించింది. అదే నిన్ను జీవింపజేసింది. అదే నీకు పరిశుద్ధాత్మ చేత నింపబడేలా చేసింది. మరి ఆ వెలుగు ఎక్కడ అని మనం ప్రశ్నించుకుంటే దానికి సమాధానం ఏంటి? ప్రవక్త విలియం బ్రెన్హాం ద్వారా వచ్చిన వర్తమానమే ఈ కాలానికి వాక్యపు వెలుగై ఉన్నది. మనల్ని జీవింపజేసే వాక్యపు వెలుగు అదే. వింటున్నారండి? ఆయన మనం దేవుళ్ళలాగా చూడటం కాదు, ఆయన ద్వారా వచ్చిన వర్తమానాన్ని మనం ఏం చేస్తున్నాం? స్వీకరించి దాని ద్వారా మనం పరిశుద్ధాత్మ దగ్గరికి నడిపించబడుతున్నాం ఈరోజు. అంతేగాని ఆయన్ని దేవుడు దేవుడని మనం కొనియాడట్లేదు. చూడండి, అందుకే యేసయ్య ఒకసారి, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, యెరూషలేమును చూసి ఆయన ఏడుస్తాడు. ఎందుకు ఏడ్చాడంటే, వీళ్ళందరూ ఏమని చూపిస్తున్నారు? బోధకుడా, ఒక్కసారి ఈ పట్టణం యొక్క సౌందర్యం చూడు, సొలొమోను దేవాలయం యొక్క కట్టడాలు సౌందర్యము చూడు అని చూపిస్తుంటే మన దేవుడు ఏమంటాడు? మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి నిలవని రోజులు కూడా వస్తున్నాయి, కంగారు పడద్దు అని చెప్పాడా? చెప్పలేదా? ఇక్కడేమో ఆ పట్టణాన్ని చూసి ఏడ్చి ఏమంటున్నాడంటే, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకున్న ఎడలా నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. అందరు వింటున్నారండి? డైరెక్ట్ గా ఉన్న వాక్యం ఉంది బైబిల్లో, ఇండైరెక్ట్ గా ఉన్న వాక్యం కూడా ఉంది. డైరెక్ట్ గా చదివేది నీకు అర్థమైపోతుంది. కొండ మీద ప్రసంగం ఎలా ఉంది చెప్పండి? ఆయన సముద్ర తీరమున కపెర్నహూము దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు జన సమూహములందరూ ఆయన దగ్గరికి వచ్చారు. అప్పుడు దేవుడు వారిని చూసి జాలిపడి వారందరినీ కొండ మీద కూర్చోబెట్టి కొండ మీద ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం ఎలా ఉంటుంది? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. ఇలాంటి డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఆయన చేసుకుంటూ వెళ్ళాడు. అవి అర్థమవుతున్నాయి అందరికీ, కానీ కొన్ని మర్మయుక్తంగా కూడా చెప్పాడు. మరి అయ్యి ఎవరు చెప్తారు? అందరు ఆలకిస్తున్నారండి. కాబట్టి సహోదరులారా, ఈ నాయకులకి పాస్టర్లకి ఎంతసేపు వేరే వాళ్ళని విమర్శించటం, అవునా? బైబిల్లో ఉన్న మాటలకి ఏదో ఒక అర్థాన్ని చెప్పి కడుపు నింపుకోవటం ఎంతవరకే తెలుసు, కానీ నిజంగా ఒక వ్యక్తిని దేవుని యొద్దకు నడిపిస్తున్నారా? వింటున్నారండి? ఆ సంఘాలు ఇప్పుడు మనకి ఎక్కడ కనిపించవు. అందుకే దేవుడు యెరూషలేమును చూసి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు అంటే, నీ కాలానికి సంబంధించిన వాక్యాన్ని నువ్వు గుర్తించట్లేదు అని దేవుడు బాధపడుతున్నాడు. ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని పక్కల నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలుపుతారు. ఇదంతా దేనికో తెలుసా? ఇంత భయంకరమైన పరిస్థితి దేనికి? ప్రభు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరగకుంటివి గనుక. ఇది రీజన్. వింటున్నారండి? అందులో మంచోళ్ళు ఉన్నారు, అవునా? ఎవరికి ఏ హాని చేయని వాళ్ళు ఉన్నారు. ఈరోజు సమాజంలో అలాంటి వాళ్ళు ఉన్నారా లేదా? మీ ఊళ్ళోనే ఉంటారు. మీ ఊళ్ళో మీరు గమనించండి, ఎవడి జోలికి వెళ్లకుండా చక్కగా కష్టపడి పని చేసుకుంటా ఎవడికి ఏ హాని చేయకుండా మంచిగా జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆ నీతి వారిని రక్షించదు. వింటున్నారండి? ఏ నీతి కావాలి మనకి? వాక్యపు నీతి మనకు కావాలి, దేవుని నీతి మనకు కావాలి. నీ సొంత నీతి నిన్నెప్పుడూ రక్షించదు. వింటున్నారు లేదా? కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? వారికి పట్టబోయే గతి గురించి మాట్లాడతా దానికి రీజన్ ఏంటి చెప్పండి? ఎంత దారుణంగా నాశనం అయిద్దని దేవుడు చెప్తున్నాడు. చూడండి, అన్ని పక్కల నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని రోజులు వచ్చుచున్నవి. ఇంత నాశనానికి కారణం ఏంటో తెలుసా? ఒకే ఒక్కటి. ఏంటది? ఆ కాలానికి గుర్తించబడిన వాక్యపు వెలుగు. ఆ కాలానికి సంబంధించిన వాక్యపు వెలుగేంటో వారికి తెలియలా. మెస్సియా వచ్చి ఎదురుగా నిలబడినప్పుడు ఆయన్ని గుర్తించలేదు. వారు జరిగిపోయిన దాని గురించి చెప్పుకుంటున్నారు, మోషే గురించి, రాబోయే దాని గురించి చెప్పుకుంటున్నారు. కానీ ఈ రోజు వాళ్ళ కళ్ళ ముందు ఏం జరుగుతుందో దాన్ని మాత్రం చూడలేని గుడ్డి స్థితిలో ఉన్నారు.
దేవుడు అదే అంటున్నాడు, ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక ఇక నీ జీవితం, నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అని చెప్తున్నాడు. కాబట్టి సహోదరులారా, నేను చెప్పేది ఏంటంటే, మనం వ్యక్తిగతంగా మంచోళ్ళు అయి ఉండొచ్చు, ఎవరికి ఏ హాని చేయకుండా ఉండొచ్చు. కానీ దేవుణ్ణి గనక తెలియకుండా చనిపోతే, ఆ వాక్యపు వెలుగును గనక స్వీకరించకుండా చనిపోతే, ఖచ్చితంగా మనం కూడా ఎక్కడికి వెళ్ళిపోతాం? ధనవంతుడు ఎక్కడైతే ఉన్నాడో వాడి పక్కకే వెళ్తాం మనం కూడా. నిజమండి. వాడు అంత ప్రార్థన చేసి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళమేగా వెళ్ళింది. బాల్యము నుండి అనుసరించాడంట. ఇంకా మనమన్నా ఇప్పుడు వచ్చాం దేవునిలోకి. కానీ ధనవంతుడు మాత్రం చిన్నప్పటి నుంచి నిష్ఠగా ఉన్నాడు, 10 ఆజ్ఞలు పాటించాడు, కానీ చచ్చి పాతాళం వెళ్ళాడు. అంటే వాడు దేవుని యొక్క నీతిని కలిగి లేడు, ఆ వెలుగు దగ్గరికి రాలేదు. అవునా? చిన్నప్పటి నుంచి బైబిల్లో ఉన్న నీతి ఉంది కదా, వెలుగు, ఆ డిమ్ లైట్ల దగ్గరే తిరుగుతున్నాడు ఎంతసేపు. అసలైన వెలుగు వచ్చి ఎదురుగా నిలబడితే అది నాకు వద్దంటున్నాడు. కాబట్టి చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళం వెళ్ళాడు. అందుకే దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేశాడంటే, ఆ కాలానికి సంబంధించిన నిజమైన వాక్య వెలుగును మన దగ్గరికి పంపించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రమే మనలో ఉన్న విత్తనాలు చిగురిస్తాయి, ఫలిస్తాయి. ఒకరోజు ఆ ఆత్మ చేత మనం నింపబడతాం. అందరూ అర్థం చేసుకుంటున్నారా? కాబట్టి ప్రతి క్రైస్తవుడు వేసుకోవాల్సిన ప్రశ్నలు ఇవి. ఏంటది? నా కాలానికి సంబంధించిన వాక్యపు వెలుగు ఎక్కడా? నన్ను జీవింపజేసే వాక్యపు వెలుగు చర్చి ఎక్కడా? ఈ నాయకుడు నేను ఫాలో అవ్వాలి, ఈ చర్చిలో నేను ఉండాలి. ఎవరు నన్ను పరిశుద్ధాత్మతో నింపే వాక్యపు వెలుగు ఎక్కడ అని ప్రశ్నించుకుంటూ మనం ముందుకెళ్ళాలి. అందరూ ఆలకిస్తున్నారండి. అంతేగాని ప్రవక్త అంటున్నాడు, ఆ రకంగా సూర్యుని వెలుగుంటే కొంతమంది లోపలికి వెళ్ళిపోయి, అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి, తలుపులన్నీ మూసుకొని, దుప్పటి కప్పుకొని, ఏంటి ఎంత చీకటి ఉందో అనుకుంటున్నారంట. ఆడేమనుకుంటున్నాడు? మొత్తం కప్పేసుకొని, తలుపులన్నీ మూసేసుకొని, ఎంత చీకటి ఉందేంటి నా జీవితంలో అనుకుంటున్నాడు. కానీ వాడు ఒక్కసారి బయటకు వచ్చి చూస్తే ఎంత వెలుగుందో వాడికి అర్థమైంది. అవునా? అలాగే ఈరోజు మన జీవితాలు కూడా అలాగే మనం ఏం చేసుకుంటున్నాం? చీకట్లోనే ఉండి దేవుడు పంపించిన వాక్యపు వెలుగు దగ్గరికి మనం రావట్లేదు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు ఈ ప్రశ్నలు వేసుకుంటూ ఆ వాక్యపు వెలుగు ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్ళాలి. వెదకుడి మీకు దొరుకునని చెప్పాడు. శ్రద్ధగా నువ్వు వెతుకు, ఖచ్చితంగా దేవుడు నీకు అది కంటబడేటట్టు చేస్తాడు. దాని ద్వారానే మన జీవితాలని మనం మార్చుకోగలం. అందరూ ఆలకిస్తున్నారా? కాబట్టి ఇది నేను స్లైడ్లో పెట్టాను, తర్వాత మీరు చదువుకోండి. ప్రవక్త అంటున్నాడు, ఇప్పుడు సంగతి ఏమిటి? కాంతిలో నడుచుట వలన గొప్ప దోపిడి జరిగెను. ఇది మీరు తర్వాత చదువుకోండి, మీకు అర్థమైంది. నిన్నటి వెచ్చదనం వలన నేటి విత్తనానికి ఏం లాభం లేదండి. ప్రవక్త అంటున్నాడు, నిన్నటి వెచ్చదనం ఈ రోజు విత్తనానికి పని చేయదు. ఈ రోజు వెలుగే ఈ రోజు విత్తనాన్ని మొలకెత్తిచ్చింది. కాబట్టి చక్కని మాటలు చెప్పాడు ప్రవక్త. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, వాక్యపు వెలుగు, నిజమైన వెలుగు ఏదో కాదు కానీ వాక్యమే నిజమైన వెలుగు. మన ఇంట్లో ఉన్న బల్బులు కాదు నిజమైన వెలుగు. బయటకు వచ్చి సూర్యుడిని చూసి ఇదే నిజమైన వెలుగు అనుకోకూడదు. దాన్ని మించిన వెలుగు ఉంది. అదేంటంటే వాక్యమే నిజమైన వెలుగు. ప్రతి ఒక్కడి జీవితాన్ని వెలిగించేది ఆ వాక్యమే. అందుకే కీర్తనకారుడు ఏమంటున్నాడు? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నది. కాబట్టి ఏ వాక్యం? మళ్ళీ ఏ వాక్యము? నీ కాలానికి సంబంధించిన వాక్యమే నిన్ను పరిపూర్ణమైన స్థితిలోనికి నడిపించింది. ఏదో ఒక లైట్ అనుకుంటే మాత్రం నువ్వు అక్కడే ఉంటావు. అంటున్నాను, పర్ఫెక్షన్లోకి వెళ్ళాలి అంటే మనం అప్డేట్ అవ్వాలి. నీ ఫోన్ లాగా, నీ ఐఫోన్ లాగా మనం ఏం చేయాలి? వాక్యములో మనం అప్డేట్ అవ్వాలి. లోకములో అప్డేట్ అవుతున్నారు చాలామంది, వింటున్నారండి. ట్రెండ్ మారుస్తున్నారు, లైఫ్ స్టైల్ మారుస్తున్నారు, కానీ వాక్య విషయంలో మాత్రం అక్కడే ఉంటున్నారు. పాత చింతకాయ పచ్చల్లాగా అక్కడే ఆగిపోతున్నారు. కానీ దేవుని పిల్లలు ఏం చేయాలంటే వాక్యంలో మనం అప్డేట్ అవ్వాలి. అవునా? అలా అప్డేట్ అయినప్పుడే ఫైనల్గా ఆ పరిశుద్ధాత్మ అనే స్టేజ్ దగ్గరికి మనం వెళతాం. అలా వెళదామా? చెప్పండి, వెళ్దామా వద్దా?
దేవుడి మాటలు దీవించును గాక. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి చెప్పబడిన మాటల నిమిత్తం కొద్ది నిమిషాలు మనం ప్రార్థనలో ఉందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, మీకు స్తోత్రముల తండ్రి. కృపగల దేవా, నీవు చెప్పిన ప్రతి మాటను బట్టి వందనాలు తండ్రి. నిజమే ప్రభువా, ఈరోజు దేవుడు లేని జీవితాలు ఎంతో శూన్యముగా, అంధకారములో ఎటు వెళుతున్నామో, ఏం చేస్తున్నామో ఏమి అర్థం కాని పరిస్థితుల్లో ఈ ప్రపంచం ఉండగా, మమ్మల్ని అయితే నీవు ప్రేమించి ఒక వెలుగు ఉందని, నిజమైన వెలుగు ఉందని, ఆ వెలుగు ప్రతి మనిషిని వెలిగించుచున్నదని యోహాను ద్వారా తండ్రి మాకు సెలవిచ్చినందుకు స్తోత్రములు ప్రభువా. ఆ నిజమైన వెలుగు ఏదని మేము పరిశీలించి మా కాలానికి సంబంధించిన వాక్యపు వెలుగు దగ్గరకు వచ్చి మా జీవితాలను వెలిగించుకునే కృపను మాకు దయచేయండి ప్రభువా. నీవు పెట్టిన వాక్యపు విత్తనాలు మాలో ఉన్నవి తండ్రి, కానీ ఆ విత్తనానికి కావలసిన వెలుగు, ఆ వేడి, సూర్యుని యొక్క కాంతి మరేదో కాదు గాని పలుకబడిన వాక్యమే ప్రభువా. కాబట్టి ఆ వెలుగు దగ్గరికి వచ్చి విత్తనాలుగా ఉన్న వాక్యాన్ని, వాక్యపు విత్తనం ప్రభువా మాలో చిగురింప చేయమని, అది 30 60 100 ప్రభువా ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇంకా ఎవరైతే అదే అంధకారంలో జీవిస్తున్నారో, అదే కుళ్ళిపోయిన మన్నాను తింటున్నారో, వారిని కూడా మీరు దర్శించండి ప్రభువా. అది నిన్న కురిసిన మన్నా అని, అది కుళ్ళిపోయిన మన్నా అని, దానివల్ల శరీరం పాడైద్దని మరొకసారి ప్రభువా వాక్యం ద్వారా మీరు తెలియచేసి నిజమైన తాజా మన్నా దగ్గరికి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి తండ్రి. ఇంకా ప్రభువా రక్షణ లేకుండా, వర్తమానము లేకుండా ఎంతమంది అయితే ఉన్నారు, ఎంతమంది అయితే అంధకారంలో జీవిస్తున్నారు, ఆ రోజు నువ్వు భూమి మీద ఉన్నప్పుడు చెప్పావు, గుడ్డివాడు మరొక గుడ్డివాడికి దారి చూపిస్తే 2 గుంటలో పడతారని చెప్పావు తండ్రి. ఈ రోజు అనేక మంది అలా గుంటలో పడిపోతున్నారు ప్రభువా. కానీ మమ్మల్ని ప్రేమించి ఒక నిజమైన వెలుగు దగ్గరికి నడిపించినందుకు స్తోత్రములు ప్రభువా. ఈ వెలుగు ద్వారా మా జీవితాలను మార్చుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడి ఎత్తబడే గుంపులో ఉండే కృపను మా అందరికీ దయచేయమని, ఈ మధ్యాహ్నపు దీవెనలతో మమ్మల్ని అందరినీ మీరు నింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు అను ఎంతో శ్రేష్టమైన మీ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన కృపా సమాధానం కూడి ఉన్న మనందరికీ, లోకంలోని పరిశుద్ధులందరికీ సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. దేవుడు మీ అందరూ దీవించును గాక.